పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు ధ్యాన భారత కార్యక్రమంలో మనం జనగాం జిల్లా లింగాల గణపురం గ్రామం మండలం పటేలుగూడెం గ్రామంలో ఉండం. మరి సత్యం ధర్మం అనే పిరమిడ్ దగ్గర వీరస్వామి గారి ఇంటి దగ్గర మనం ఉండం. సత్యం ధర్మం పిరమిడ్లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ఇక్కడ వారందరితోని మనం అనుభవాలు తీసుకుంటున్నాం. ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన ముందు ఇప్పుడు వీరస్వామి గారు ఉన్నారు. వీరస్వామి గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. వారు పిరమిడ్ సేవాదల్లో జిల్లా అధ్యక్షులు. ఈ జనగాంకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. పిరమిడ్ నిర్మాణాలు కూడా ఈ ప్రాంతాన ఎక్కువగా చేయటం జరిగింది ఈ మధ్యకాలంలో. తర్వాత ఎంతోమందిని పిరమిడ్ మాస్టర్లని తీర్చిదిద్దటం, మండల కమిటీలు వేయటం, ఇంకా వారికి తోడుగా సత్యనారాయణ గారు అని ఉన్నారు. వారు కూడా వీరికి సపోర్ట్గా ఇద్దరు చేస్తూ తిరుగుతూ ఉంటుంటారు. వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం ఈరోజు. సార్ వీరస్వామి గారు నమస్కారం అండి. సార్, మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ధ్యాన అనుభవాలు, ఇక్కడ డెవలప్మెంట్స్, ఈ ప్రాంతాన డెవలప్మెంట్స్ ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా మన విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రి పరమాత్మునికి ఆత్మాభివందనాలు తెలియజేస్తూ మన పిఎంసి ప్రేక్షకులకు ఆత్మాభివందనాలు. నా పేరు అమృతం వీరస్వామి. నేను వృత్తిరీత్యా నాది టైలరింగ్, కిరాణం షాప్. ఈ ధ్యాన పరిచయం నేను పత్రి సార్ను మా అన్నయ్య వదిన ద్వారా 2010లో అమరావతి ధ్యాన మహాయజ్ఞంలో అక్కడికి మా అన్నయ్య గారు నన్ను తీసుకెళ్లారు. అప్పుడు నేను పరిచయం జరిగింది, కానీ ధ్యానం చేయలేదు. తర్వాత 2019లో నాకు కొంచెం అనారోగ్య రీత్యా ధ్యానాన్ని చేయాల్సిన అవసరం నాకు వచ్చింది. అప్పటి నుంచి ధ్యాన సాధన చేసి ఒక 6 నెలల్లో నా అనారోగ్యాన్ని మొత్తం ఆరోగ్యంగా, నా శరీరాన్ని ఆరోగ్యంగా తయారు చేసుకొని నేను ఈ ధ్యానంలో నిమగ్నమయ్యాను. అప్పటి నుండి మా అన్న వదిన వాళ్ళ అనుభవాలు, వాళ్ళ సపోర్టు ద్వారా ఈ ధ్యానంలో నేను ఆ అవకాశాన్ని పొందగలిగా, ఆ స్థితిని పొందగలిగాను. తర్వాత నెక్స్ట్ ఏంటిది అని నేను ధ్యానం చేస్తున్నా. నెక్స్ట్ ఏంటిది అన్న కొద్దీ మా అన్న వదినలు ఇచ్చిన సలహాల ప్రకారం ప్రచారం చేయడం అనేది స్టార్ట్ చేశాం. ఇక్కడ జనగామ జిల్లాలో మా అన్నయ్య పేరు డాక్టర్ నర్సయ్య అమృతం, సూరత్లో ఉంటారు. వారి ద్వారా ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేసినాం. జనగామ జిల్లాలో పాంప్లెంట్ల ద్వారా ప్రచారాన్ని పాంప్లెంట్ల ద్వారా ప్రచారం స్టార్ట్ చేసి అందరం జనగామ మాస్టర్లు అందరం గ్యాదర్ అయ్యి ఆ ప్రచారం 3 సంవత్సరాలు ఏకదాటిగా ప్రతి గ్రామం, ప్రతి గడపకు ప్రచారాన్ని చేయగలిగాం. ఇది సార్ నా ధ్యాన ప్రచారం. సార్, మీరు పిరమిడ్ కట్టారా సార్? సార్, నేను పిరమిడ్లు కట్టా సార్. ధ్యానంలోకి వచ్చాక నేను పత్రి సార్ను స్వయంగా కలవడం జరిగింది. కలిసినప్పుడు సార్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నేను పిరమిడ్ మీద నాకు అవగాహన ఏం లేదు. నేను పిరమిడ్ కట్టాలి అని అడిగాను సార్ను. సరే కట్టు, ఓకే గో హెడ్ అని సారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఒట్టిగా అన్న మరి ఏం కట్టాలో నాకు తెలియదు, పిరమిడ్ గురించి తెలియదు, ఏం తెలియదు, ధ్యానం చేస్తున్నా. ఆ రకంగా సరే అని వచ్చి ఒక 2 నెలలు విశ్లేషించిన, ఎక్కడ కట్టాలి పిరమిడ్, నేను ఎక్కడ కట్టాలని. మా ఊర్లో కట్టాలని నాకు ఒక సంకల్పం ఉండే. ఆ సంకల్పానికి నేను ఒక 2 నెలలు అటు ఎక్కడ కట్టాలని చూసి, ఇక అది ఎక్కడ సెట్ అవుతలేదు, ఫస్ట్ మా ఇంటి మీదనే కట్టుకుంటా అని చెప్పేసి నేను ఇంటి మీదనే పిరమిడ్ నిర్మించాలని మా అన్నయ్య గారికి చెప్పిన. వచ్చి నిర్మిద్దామని అన్నాడు. అన్నయ్య అక్కడి నుంచి వచ్చి స్టార్ట్ చేసినాం. అయితే ఒక పిరమిడ్ ఉండాలి, ఒక రూమ్ ఉండాలని అనుకున్నాను నేను. పైన వచ్చిన వాళ్ళకి, ధ్యానానికి వచ్చిన వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలనుకున్నా. కానీ అది 2 పిరమిడ్లుగా నిర్మాణం జరిగింది.
2 పిరమిడ్ల నిర్మాణం జరిగినాక ఓకే 2 పిరమిడ్లు నిర్మించడం సార్తోనే ఇనాగ్రేషన్ చేయించాలని నేను అనుకున్నా. ఇక్కడికి మా ఊరికి గురువారిని రప్పియాలని అనుకున్నా. దానికి సార్ వచ్చిర్రు. సార్ వచ్చి సత్యం ధర్మం అని వాటికి నామకరణం చేయడం జరిగింది పిరమిడ్కు. అది సార్ పిరమిడ్లు అలా కట్టించాం. తర్వాత ఇప్పుడు మా చుట్టుపక్కల ఈ 3 సంవత్సరాలల్లో ఒక 12 పిరమిడ్లు నిర్మించడం జరిగింది మా జిల్లాలో. అది సార్. సార్ వచ్చారన్నారు, మీరు ఎలా తీసుకొచ్చారు ఇంత దూరం ఈ పల్లెటూరుకు నుండి? సార్ను తీసుకురావాలంటే సార్ ఒకసారే పరిచయం అయినా, అంత గుర్తు కూడా లేదు. సార్ని ఇక్కడ తీసుకురావాలని ఒక సంకల్పం ఉంది తప్ప సార్ దగ్గర పోయేంత ధైర్యము లేదు నాకు, అది లేదు. రావాలనుకున్నా. ఇక్కడ మా పిఎస్ఎస్ఎం అధ్యక్షులకు చెప్పిన జనగామలో రాజేందర్ సార్ వాళ్ళకు, వాళ్ళు సరే చూద్దాము రప్పిద్దామని చెప్పి వాళ్ళు ట్రై చేసిర్రు. ట్రై చేసినాక ఇటు వచ్చినప్పుడు చేపిద్దామని ప్లాన్లో ఉన్నాం. వచ్చినప్పుడే ఇనాగ్రేషన్ చేయాలని మేము అనుకున్నాం. ఆ టైంలో మేము అనుకోకుండా ఒకసారి పిఎంసి ఛానల్లో అక్షయ పాత్ర ఓపెనింగ్ జరుగుతుందని తెలిసింది హైదరాబాద్లో. మేము ఆ రోజు హైదరాబాద్లోనే ఉన్నాం. ఆ అక్షయ పాత్ర ఓపెనింగ్కు వెళ్ళినప్పుడు అక్కడ సార్ ఉన్నాడు. సార్తో ధ్యానం చేసినాం. సార్తో అక్కడ ప్రోగ్రామ్ అయింది. అయినాక భోజనం అయిందంటే అందరినీ మందలిస్తుండు సారు. ఆ టైంలో మా అన్నయ్య గారు కూడా ఉన్నాడు అక్కడ. పిలిచి మాట్లాడుతుండు. నేను వెనకమర నిలబడ్డప్పుడు ఒక మంచి సార్తోని ఫస్ట్ ఇంట్రడక్షన్. సారు అప్పుడు నీదేంటారా సంగతి అని అడిగిండు. ఓకే సార్ అని అన్న. ఏం మాటలను భయపడుకుంటేనే ఓకే సార్ అన్న. మరి నేను 5వ తారీఖు నాడు సోమవారం నాడు జనగాం వస్తా, రమ్మంటావారా అని అన్నాడు. నాకు నోట్లోకి వెళ్ళి మాట వస్తలేదేమో. సార్ 5వ తారీఖు జనగాం వస్తా అంటాడు, నేనేం చెప్పాలి అని ఇట్లా తల అడ్డంగా నిలువుగా ఊపుడు పెట్టిన భయానికి. ఆ టైంలో ఏంట్రా అని మళ్ళీ అడిగాను. ఓకే సార్ అన్న. పక్కబండి ఉన్న మాస్టర్స్ అందరూ ఏముంది జనగాంలో ఎందుకు వస్తుంది సార్ అని అడిగిండు. అడిగితే ఏమో సార్ నాకేం అర్థమవుతలేదని నేను భయంతోనే ఉన్నా. ఆ టైంలో మళ్ళీ ఇంకో మాస్టర్ ఉండి ఏముంది అక్కడ అంటే, నేనైతే 2 పిరమిడ్లు కట్టినా, ఆ ఓపెనింగ్ సార్ వస్తేనే చేస్తా అని ఊరుకున్నా. ఇప్పుడు సార్ అపార్ట్మెంట్ ఇస్తారని నేను అడగలేదన్న. మరి దానికే వస్తా అంటాను సార్ అనగానే ఓన్లీ 4 డేసే ఉంది ఓపెనింగ్కు. సార్ను తీసుకొచ్చి వచ్చిండు సారు. వచ్చినాక మా ఊర్లో సిద్ధారెడ్డి బాపు అని మా కుటుంబానికి శ్రేయోభిలాషి మా బాపు వాళ్ళు కూడా ఒక పిరమిడ్ కట్టారు. 2 పిరమిడ్లు అదే రోజు ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది సార్ ద్వారా. మీరు ఇలా మీ పిఎన్సి ఛానల్లో ఉన్నారు కదా, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వైఫ్ వల్ల ఇట్లా ఏం లేదా? ఎలా చేయగలుగుతున్నారు తన మీదే బాధ్యత వదిలిపెట్టి? ఓకే, నేను ఈ ధ్యానానికి చేసేటప్పుడు నా అవసరానికి ధ్యానానికి వచ్చాను, ఇది ఆరోగ్యరీత్యా. అప్పుడు నేను ఏమని చెప్పానంటే, ఇంట్లో నేను అప్పటికి అయ్యప్ప దీక్ష తీసుకునేది. దీక్షలో ఎట్లా ఉంటానో నేను అలానే ఉంటా. కొద్ది రోజులు ఆరోగ్యం కోసం వస్తున్నా, ఆరోగ్యం కోసం నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నా ఇది అని చెప్పి మా మిస్సెస్ను అమ్మను కూర్చోబెట్టుకొని చెప్పా. సరే ఆరోగ్యం కోసం చేసుకో అని చెప్పారు. మా మిస్సెస్ ఏమన్నారంటే, ఇట్లా నేను శాకాహారిగా ఉండాల్సి వస్తుంది ధ్యానం చేస్తే అని ఇంట్రడక్షన్స్ ఇచ్చాను. ఆమె ఏమన్నదంటే, ఈ రోజు నుంచి నేను ధ్యానం చేస్తానా చేయనా తర్వాత నాకు తెలియదు ధ్యానం గురించి అయితే, మీరు ఏం తింటే నేను గదే తింటా, మీరు శాకాహారం తింటే శాకాహారమే తింటా అని ఆమె సపోర్ట్ ఇచ్చింది ఫస్ట్. మా అమ్మ అదే సేమ్ అట్నే సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఎమ్మడే ఒక 2-3 నెలల్లో వాళ్ళు కూడా ధ్యానం చేయడం, శాకాహారిగా మారడం అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు నేను ఎక్కడ మన ప్రోగ్రామ్ పిఎస్ఎస్ఎం ప్రోగ్రాంలో ఎక్కడ పోయినా నాకు ఫుల్ సపోర్ట్గా మా మిస్సెస్, మా మదరు ఫుల్ సపోర్ట్గా ఈరోజు ప్రోగ్రామ్ ఉంది అని, రేపు ప్రోగ్రామ్ ఉందని చెప్పగానే తెల్లారే నాకు అన్నీ తయారు చేసి పంపించడం. నేను ఎన్ని రోజులు పోయినా వాళ్ళు ఏం ఇబ్బంది లేదు, నా కుటుంబానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్నీ సమకూరుతున్నాయి. ధ్యానం వల్ల అన్ని రకాలుగా అక్షయ పాత్రగా తయారైపోయింది నా కుటుంబం అంతా. అవసరానికి ఏదైనా నాకు అందుతుంది, మా కుటుంబానికి అందుతుంది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఎక్కడ ప్రచారానికి పోయినా నా కుటుంబ అవసరానికి ఏ ఇబ్బంది లేదు.
మీరు ఇలా చేయడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? మీరు పిరమిడ్లు ఎక్కడ కట్టించారు? ఎక్కడెక్కడ తిరిగారు? పిరమిడ్లు ఫస్ట్ మా ఇంటి మీద స్టార్ట్ చేసాం. ఆ అనుభవం జరిగింది. తర్వాత మా సిద్ధారెడ్డి బాబు ఇంటి దగ్గర నెక్స్ట్ పిరమిడ్. తర్వాత దేవరపులలో చిలుకూరి సత్యనారాయణ మాస్టర్, నాకు ఒక రకంగా మాస్టర్ అంటే ఇప్పుడు ఏదో అంటున్నా, అన్నగా భావించి వాళ్ళ ఈ 2 పిరమిడ్లు శివశక్తి పిరమిడ్స్ అని, అవి శివశక్తి ధ్యాన మందిరం అని, అవి అక్కడ 2 పిరమిడ్లు నిర్మించిన మెయిన్ రోడ్ మీద. ఆ తర్వాత లింగాల గణపురంలో బుద్ధాధ్యక్ష పిరమిడ్ అని అదొకటి. తర్వాత జనగాంలో కనకదుర్గ పిరమిడ్, మళ్ళీ జనగాంలో డ్యూ పిరమిడ్ అని అదొకటి. ఇలా చాలా పిరమిడ్లు ఇంకా వేరే ఊర్లలో కూడా ఇంకా పిరమిడ్లు జరిగాయి. ఇంకొకటి ఇప్పుడు రెడీగా లింగాలంపూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో 18x18 పిరమిడ్, అక్కడ సామూహిక పిరమిడ్ గుడిలో వాళ్ళు ప్లేస్ ఇచ్చారు. 18x18 పిరమిడ్ నిర్మించడం జరిగింది. అది ఇనాగ్రేషన్కు రెడీగా ఉంది. ఈ పిరమిడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికీ ఒక 12 పిరమిడ్స్ నిర్మాణం జరిగినాయి ఈ 3 yearsలో. మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నారు కదా, ఇంకా మీరు ఎంతమందిని తీసుకురావాలిలో? ఈ ప్రపంచమంతా అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, పిరమిడ్ మాస్టర్లుగా తయారైనంత వరకు నేను తిరగడం నా బాధ్యతగా తీసుకున్నా. పిరమిడ్ల నిర్మాణం, ధ్యాన ప్రచారం చేయడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని మారిపోయింది నా జీవితం. ఇంకా మీ అనుభవాలు ఎక్కువ ఎలా జరిగాయి సార్ తోటి, ఇలా ప్రతి సార్ తోటి? పత్రిసార్ను పరిచయం చేయడం అనేది జరిగింది. మా అన్నయ్య వదిన వాళ్ళ ద్వారా జరిగింది. ఆ తర్వాత సార్ ఒకసారి నేను ధ్యానం చేయ ముందుకు మా ఇంటికి వస్తే కూడా నేను సార్ దగ్గరికి పోలేకపోయినా. తర్వాత సార్ కావాలనుకుంటే ఒక 1 year నేను సాధన చేస్తే కానీ సార్ అపార్ట్మెంట్ నాకు దొరకలే. అలాంటి పరిస్థితి నాది. ఇంటికి వచ్చినప్పుడు నేను కేర్ చేయలేదు. తర్వాత సార్ని కలవాలని ఎంత కుతూహలం పడితే 1 సంవత్సరం పట్టింది నాకు సార్ దగ్గరికి పోవాలంటే. ఇప్పుడు తర్వాత సార్తో నేను చాలా ఆ షార్ట్ టైంలో అయినా చాలా ప్రోగ్రాంలకు అటెండ్ అయినా. మంచి అనుభూతి, నాకు చాలా రకంగా ఎనర్జీని అందించిండు. ఈ రకంగా ప్రచారం చేయగలుగుతున్నాను. సార్ ఎనర్జీతోనే ప్రచారం చేయగలుగుతున్నాను. సార్, ఇంకొక ప్రశ్న. మీరు తెలంగాణ రాష్ట్ర సేవాదళలో జన్గాం అధ్యక్షులు, పిరమిడ్ సేవాదళలో మీరు జనగాంలో అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత మీ యొక్క డెవలప్మెంట్స్ ఈ ఏరియాలో ఏమేమి చేశారు? ఇంకా ఇప్పుడు పిరమిడ్లు కట్టించారని కొన్ని చెప్పారు. ఇంకా ధ్యానాన్ని ఎట్లా డెవలప్ చేశారు? మరి ప్రతి సంవత్సరం డిసెంబర్లో 21 నుంచి 31 వరకు కార్యక్రమాలు నడుస్తాయి. వాటికి మీరు ఎంతమందిని తీసుకెళ్లారు? నాకు ఈ అవకాశాన్ని సేవాదళ కన్వీనర్గా నన్ను నియమించారు. సారు ఆదేశాల అనుసారమో ఎలానో భూపతిరావు సారు, మన హనుమంతరావు సారు, మా ఇక్కడ జనగామ అధ్యక్షుడు వంగాల రాజేందర్ సారు, వీళ్ళు నన్ను సేవాదళకు తీసుకున్నారు. నాకేం తెలియదు, అయినా తీసుకుర్రు. ఎందుకో సరే ఏ పని అయితే చేస్తా అన్నట్టుగా తీసుకున్నా. సార్ అక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరికీ ఈ సేవాదళ బాధ్యతలు పత్రిసార్ చేతుల మీదుగా ఫామ్ ఇవ్వడం జరిగింది ధ్యాన జగత్ ఆఫీసులో. అక్కడ ఇచ్చారు. ఆ రోజు మాట్లాడా, ఈ రోజు మాట్లాడుతున్నా మైక్లో అంతే. అయితే అప్పుడు ఆ బాధ్యత తీసుకున్నాం. మాకు ఇప్పుడు అండదండలుగా తెలంగాణ అధ్యక్షులు భూపతిరాజు గారు, మళ్ళీ ఉపాధ్యక్షులు హనుమంతరావు సారు ఆధ్వర్యంలో వాళ్ళు ఏ పనిని ఆదేశిస్తే ఈ పని చేయాలంటే ఆ పనికి ఆదేశించి నా శాయశక్తులా ఆ వర్క్ చేస్తున్నాం. అన్ని రకాలుగా ర్యాలీలు తీశాము. జనగామలో చాలాసార్లు మా జిల్లాలో ర్యాలీలు తీశాము. ఎక్కడ ర్యాలీలు జరిగినా కూడా నా వంతుగా నేను అందరినీ తీసుకెళ్తుంటా. అందరం కలిసి వెళ్తాం. అక్కడ ర్యాలీలో ఏం చేసినా ఏమైనా వర్క్ ఉంటే చేస్తాం. అన్ని రకాలుగా నడుస్తుంది. ధ్యానమా చక్రానికి కూడా ప్రతిసారి 20-30 మందిని మేము కొత్త వాళ్ళని తీసుకెళ్తుంటాం. ఇక్కడ డొనేషన్స్ చేయడానికైనా మేము టీమ్గా తిరుగుతున్నాం. నాకు తోడుగా కన్వీనర్గా సత్యనారాయణ మాస్టర్ సపోర్ట్గా ఉన్నాడు ఇక్కడ నాకు.
ఓకే సార్. ఇప్పుడు ఇది జనగాం జిల్లా. జనగాం జిల్లాలో కొన్ని మండలాలు ఉంటాయి. మరి మండలాల కమిటీలు ఏమైనా మీరు వేసారా, సేవాదళ కమిటీలు? ఇక్కడ మా మండలాలు 10 మండలాలు ఉన్నాయి మా జిల్లాలో. 10 మండలాలలో మెయిన్గా ఒక 4-5 మండలాలలోనే మెడిటేషన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మిగతా మండలాలలో ఒక 5 మండలాల్లో అసలు మెడిటేషన్ తెలియదు, అక్కడ లేదు. అయితే మేము ఏం చేసినట్టు ఇక్కడున్న మాస్టర్స్నే వేరే మండలం ఇన్ఛార్జ్ ఇచ్చాం. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న మాస్టర్స్ అందరినీ ఈ మండల్ మీరు ఇన్ఛార్జ్ చేయాలి, మీ ఇన్ఛార్జిలో ఇక్కడ ధ్యాన ప్రచారం జరగాలి అని అక్కడ ఇన్ఛార్జీలు ఇచ్చి అందరికి డివైడ్ చేసి మండలానికి 2 కన్వీనర్ కో కన్వీనర్గా ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్తోనే ఆ మండలంలో ప్రచారం జరుగుతుంది. ధ్యాన ప్రచారం పాంప్లెంట్లు పంచడమే కానీ, ఏమైనా ప్రోగ్రామ్ చేయడం కానీ, స్కూళ్ళల్లో ధ్యానం చెప్పడం కానీ వాళ్ళ ద్వారా నడుస్తుంది. ఇప్పుడు సపోర్ట్గా అందరం మేము మొన్న 41 days ఒక జనగామలో సామూహిక పిరమిడ్ రావాలని చెప్పేసి రవీందర్ సార్, యాకలక్ష్మమ్మ ఆధ్వర్యంలో, రాజేంద్ర సార్ ఆధ్వర్యంలో జనగామలో అందరూ వాకింగ్కి వచ్చే కాడ బతుకమ్మ కుంటలో 41 days ధ్యాన సప్తాహం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆడ జరిగిన కానించి చాలా వైబ్రేషన్స్ పెరిగి ఒక పిరమిడ్ నిర్మాణం జరిగింది అక్కడ. మళ్ళీ చిన్న ఒకటి 9x9 పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు పెద్ద పిరమిడ్కు 63 పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పంతో ఆ సంకల్పం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ మండలాల్లో మీరు కమిటీలు వేశారు. ఇంకా ఈ మండలాలు అంటే ఈ జిల్లాలో ఉన్న మండలాలు మీ హ్యాండ్ఓవర్లు ఈ జనగాం జిల్లాలో ఎక్కడెక్కడ ధ్యానం కార్యక్రమాలు నడుస్తున్నాయి? ఇక్కడ మెయిన్గా ఇక్కడ జనగామ జిల్లాలో సామూహిక పిరమిడ్ సిద్ధులగుట్టలో సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. అక్కడ డైలీ నిత్య అన్నదానం, ధ్యానం నేర్పించడం అక్కడ ఒక జంట ఉండి అక్కడ నేర్పిస్తుంటారు. తర్వాత నెక్స్ట్ పిరమిడ్ వచ్చేసి అక్కడ బచ్చనపేటలో ఒక పిరమిడ్ ఉంది, అక్కడ రోజు ధ్యానం జరుగుతుంది. జనగామలో రాజేంద్ర సార్ మణిదీప పిరమిడ్ ఉంది, అక్కడ ధ్యానం నడుస్తుంటాయి, క్లాసులు నడుస్తుంటాయి. మళ్ళీ శ్రీ కనకదుర్గ పిరమిడ్ ధ్యాన మందిరంలో అక్కడ డైలీ పొద్దున సాయంత్రం అక్కడ సామూహికంగా ధ్యానాలు జరుగుతుంటాయి. ఇక్కడ మా దగ్గర సత్యం ధర్మంలో కూడా అమావాస్య పౌర్ణములకు రెగ్యులర్గా ధ్యానం నడుస్తుంటుంది. దేవరూపులలో శివశక్తి ధ్యాన మందిరం, అక్కడ డైలీ ధ్యానం నడుస్తుంటుంది. దేవరూపులో ఇంకో పిరమిడ్ మొదటిగా నిర్మించిన మెర్కాబా పిరమిడ్ సోమరెడ్డి గారు, శ్రీ రామకృష్ణ పిరమిడ్ అక్కడ క్లాసులు నడుస్తున్నాయి. ఇప్పుడు మేము మళ్ళీ ఈ పిరమిడ్లు ఎక్కడ ప్రచారం లేదో అక్కడ వేరే మండలాలలో ఇప్పుడు క్యాంపింగ్ చేస్తున్నాం. అక్కడ ప్రచారం చేస్తూ అక్కడ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. నెలకొకసారి అక్కడ క్లాస్ చేస్తున్నాం, వారానికి ఒకసారి ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు ఓవరాల్గా జనగాం జిల్లాలో ఓవరాల్గా ఎంతమంది ధ్యానం చేస్తుంటారు సుమారు? ఇప్పుడు సుమారుగా ఇప్పుడు ఈ కొత్తగా చెప్పిన మండలాలల్లో ఒక 100 మంది పైన మెడిటేటర్లు కొత్తగా తయారయ్యారు. పాత వాళ్ళు ఉన్నారు, మొత్తం మీద ఒక 150 వరకు ఇప్పుడు ధ్యానులుగా తయారయ్యారు. అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఇప్పుడు ఈ ప్రచారం వల్ల, మా పాంప్లెంట్ల ప్రచారం వల్ల ఎక్కడెక్కడ అందరు ఇళ్లలో ధ్యానం చేసుకునే వాళ్ళు అందరం ఇప్పుడు ఒక తాటి మీద ఒక సొసైటీగా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఒక సిద్దులగుట్టలోనే 100 మంది 150 మంది వస్తారు ఒక ప్రోగ్రామ్ చేస్తే. ఈ జిల్లాలో ఉండ మండలాల్లో ఉండ పిరమిడ్లో ఓవరాల్గా ఒక 2000 మంది చేస్తుంటారా మెడిటేషన్? మొత్తం ఈ జిల్లాలో 2000. జిల్లా మొత్తంలో 500 అబోవ్ ఉంటారు, అంతే. 500 అబోవ్ ఉంటారు మొత్తం జిల్లాలో. సిద్దులగుట్టలో అక్కడ మొత్తం 500 అబోవ్ నడుస్తుంది. ఇప్పుడు సిద్దులగుట్టలోనే 500 మెంబర్స్ వస్తారని వాళ్ళు నేను అడిగితే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఓన్లీ సిద్దులగుట్టలోనే ఇతర మండలాల నుంచి కూడా వస్తారని చెప్పారు. వీళ్ళు అందరూ అక్కడికి, మన జిల్లాలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అక్కడికి అందరూ వస్తారు. వీళ్ళు అందరూ అక్కడ వస్తారు, వాస్తవమే అది ఉన్నారు. అందరు అక్కడికి ఏ ప్రోగ్రామ్ చేసినా అందరం వెళ్తాం అక్కడికి. అది సామూహిక పిరమిడ్గా వాడుకుంటున్నాం. అది మరి పిఎంసిలో అనేకమైన విభాగాలు ఉన్నాయి. ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు. మరి పిఎంసి బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి దీన్ని 2018లో
ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ విభాగాలలో మీరు మరి అన్నిటినీ ఎవరైతే ధ్యానులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంటారా? అవును సార్, కంపల్సరీ ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విభాగంలో వాళ్ళకు బాధ్యత అందియాలనే ప్రయత్నంలో అందిస్తున్నాం. పిఎంసీ అంబాసిడర్లో కూడా ఒక 5 మెంబర్స్ను రాపించిన జిల్లా ద్వారా. సేవాదల్కు ఉన్నారు, మన పిఎస్ఎస్ఎంకు కన్వీనర్గా కో-కన్వీనర్గా అది ఉన్నారు. ధ్యాన జగత్కు బుక్స్, ధ్యాన జగత్ బుక్స్ అందరు దాదాపుగా మన ఒక జనగాం జిల్లాలో ఒక 100 బుక్స్ ఖచ్చితంగా వస్తాయి నెలలో, ధ్యాన జగత్ బుక్స్. ఓకే, లాస్ట్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు లైవ్లో ఉండారు, లైవ్లో ఎంతోమంది వింటున్నారు. ఆ వినే వాళ్ళందరికీ ధ్యానం గురించి మీ మెసేజ్ ఒక 2 మాటల్లో. సార్, ధ్యానము అంటే అందరూ ఏదో పెద్దగా అనుకుంటున్నారు. ఇది చాలా ప్రతిసారి ఇది చాలా చిన్నగా శ్వాస మీద ధ్యాస అని సింపుల్గా అందరికీ అంబానీ కానించెల్లి చిన్న పల్లెటూరులో ఉండే చిన్న కూలీ కూడా చేసుకుంటానికి అనుగుణంగా సార్ తయారు చేసిండు. ఇది శ్వాస మీద ధ్యాస పెడితే సార్ సర్వరోగ నివారణి అని చెప్పిండు, సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్పిండు. అవి కంపల్సరిగా అందరికీ అందుతాయి. చాలామంది మాస్టర్స్ వీటిని ఇప్పుడు ఎలాంటి తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా తగ్గించుకోవచ్చు అని సార్ చెప్పారు. అట్లా ప్రాక్టికల్గా ఉన్న మాస్టర్స్ కూడా మన సొసైటీలో ఉన్నారు. అది పిరమిడ్ ధ్యానం వల్ల ఖచ్చితంగా సార్ చెప్పిన ఏవైనా జరుగుతాయని నేను పూర్తిగా నమ్మిన, నా అనుభవంలోకి వచ్చింది, నా అనుభవంలోకి తీసుకున్నా, నేను పూర్తిగా నమ్మిన. నేను అదే అందరికీ చెప్తున్నా. మనం చెప్పే దగ్గర కూడా చాలామందికి అలాంటి అనుభవాలతో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ధ్యానం చేయాలి. అందరూ పిరమిడ్లు, ప్రతి ఇంటి మీద పిరమిడ్లు నిర్మించుకోవాలి. అందరూ పిరమిడ్ ధ్యానం చేస్తే అన్ని సౌకర్యాలు పొందగలుగుతారు. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని సౌకర్యాలు పొందగలుగుతారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పిఎంసి ఛానల్ బృందానికి అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, వీరస్వామి గారు, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక వ్యక్తి పిరమిడ్ ధ్యానంలోకి వస్తే, ధ్యానం చేస్తే ఆ ఇల్లు మారింది. మరి ఎన్నో పిరమిడ్లు నిర్మాణాలు చేశారు. మరి అలాగనే జిల్లా అధ్యక్షుడయ్యిండు. అక్కడి నుంచి ఎన్నో వారి యొక్క అనుభవాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళన్నీ కూడా చక్కగా చేసుకోగలిగారు. మరి ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక వ్యక్తితోని మనం వారి యొక్క మాటల్లో వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. ధ్యాన భారత్ని చూస్తూనే ఉండండి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది పటేల్గూడెం గ్రామం. మీ పేరు సార్? సిద్ధారెడ్డి, ముసుగు సిద్ధారెడ్డి. ముస్కు సిద్ధారెడ్డి గారు, పటేల్గూడెం గ్రామంలో ఉన్నాము మనం ఇప్పుడు. వారి యొక్క అనుభవాలు వారి యొక్క మాటల్లో విందాం. సార్ నమస్తే రెడ్డి గారు. సార్, మీ యొక్క అనుభవాలు చెప్పండి సార్. గురువు గారు పత్రిజీ గారికి శతకోటి వందనాలు. పిఎంసి ప్రేక్షకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను 2011లో ధ్యానములోనికి అమృతం నరసయ్య గారు సూరత్లో ఉంటాడు, ఇప్పుడు ఇక్కడనే ఉండే, ఇదివరకు సూరత్లో ఉంటాడు. అతని ద్వారా నేను ధ్యానములోకి రాగలిగాను 2011లో. కార్తాలకు తీసుకుపోయిండు. అక్కడ ధ్యాన మహాచక్రములో వారి యొక్క ధ్యాన మహాచక్రములో ఈ పిరమిడ్ మాస్టర్లందరి అనుభవాలు గ్రహించిన తర్వాత నాకు ఈ ధ్యానంలోనికి రావాలనిపించింది, రాగలిగాను. 2011 నుంచి నేను సాధారణంగా కార్తాలకు పోగలుగుతాను. నేను, మా భార్య, మా పిల్లలు, మా బిడ్డలు, మనవరాళ్ళు అందరూ ధ్యానములకు రాగలిగారు. ఈ ధ్యానంలోనికి నేను రాకముందు నాకు విపరీతమైన అనారోగ్యాలు ఉండే. నేను రోజుకు 12 గోళీలు, గంటకొక గోళీ వేసుకునేది. డాక్టర్ల దగ్గరికి చాలా మందికి తిరుగుడు జరిగింది.
అందరు డాక్టర్లు కూడా నువ్వు జీవితాంతం మందులు వాడాలని నాకు వాళ్ళు సలహా ఇచ్చడం జరిగింది. ఎందుకు వేసుకున్నారు సార్ గోళీలు? ఏం జబ్బు అది? అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి పడిపోయిన రోడ్డు మీదనే. రోడ్డు మీద పడిపోతే నన్ను హన్మకొండకు తీసుకుపోయారు. మా కొడుకు, చిన్న కొడుకు హన్మకొండలో ఆర్ఎంపీ డాక్టర్గా బిఏఎంఎస్ డాక్టర్గా పనిచేస్తాడు. కార్ల మీద తీసుకుపోయిండు. అక్కడ హాస్పిటల్లో చూపించారు. మందులు వాడినాం. మందులు వాడినాక చాలా రోజులకు తగ్గింది. ఇది ధ్యానంలో రాకముందు. తర్వాత మళ్ళా ఈ శరీరంలో ఇప్పుడు నాకు అప్పుడు షుగర్ బాగుండేది. 400కు పైగా % వచ్చేసింది. అప్పుడు నాకు శరీరం అంతా నా కంట్రోల్లో లేకుండా అయిపోయింది. శరీరంలో ఉండే నర్వస్ చిన్న నరాలన్నీ దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పినారు. అప్పుడు ఈ మందులు వాడడం జరిగింది. ఇటు హార్ట్ అటాక్ మందులు, ఈ షుగర్ మందులు, ఈ నరాల బలహీనత మందులు వాడడం జరిగింది. అయితే ఈ ధ్యానంలో 2011 నుంచి ధ్యానంలోకి వచ్చిన కాంచి క్రమక్రమంగా అది నాకు ఈ మందులు తగ్గింపు జరిగింది. నేను డాక్టర్ చూపించిన, ఏం తగ్గింది కదా, ఇప్పుడు ఇన్ని మందులు అవసరం లేదు, కొంచెం తగ్గించి క్రమంగా తగ్గించు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా మా కొందరు సలహాలు నీ జీవితాంతం వాడాలి మందులు అని నాకు సలహా ఇచ్చడం జరిగింది. అయినా కూడా నేను ఈ ధ్యానమా చక్రంలో పోయి ధ్యానము, పిరమిడ్లో ధ్యానము, నేను అక్కడ 4-5 రోజులు ఉండేది. 4-5 రోజులు ఉండి కూడా నేను ధ్యానం బాగా చేసేది. 2-3 గంటలు, 4 గంటలు, 5 గంటల దాకా ధ్యానం చేసేది. అప్పుడు నాకు ధ్యానం అది నా యొక్క నర్వస్ ఈ 72,000 నాడుల యాక్టివేట్ అయ్యి నాకు ఆరోగ్యంగా నేను ఉండగలిగిన. అప్పటి నుంచి నేను క్రమంగా మొత్తం మందులు మానేసడం జరిగింది. అయితే ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే ఈ ధ్యానం వల్ల ఆరోగ్యము బాగా నాకు అనుకూలించింది. ఇప్పుడు నేను ఎటువంటి మందులు నేను వాడటం లేదు. మా భార్య, మా మనవరాళ్ళు, మా బిడ్డలు వీళ్ళందరూ ధ్యానం చేస్తారు. అయితే ఈ ధ్యానంలోకి వచ్చాక మేము శాకాహారుల్లో, మేము అంతకుముందు మాంసాహారులమే. మేము 2011 నుంచి మేము శాకాహారిగా మా కుటుంబం మారినాము. మా పిల్లలు, మా ఇంట్లోకి మేము మాంసాహారం రానియము. ఆరోగ్యంగా రోజు ధ్యానము, ఉదయము 4 గంటలకు లేచి 6 గంటల దాకా ధ్యానం చేస్తా. రోజుకు 2 గంటలు, సాయంత్రం 1 గంట, రోజుకు 3 గంటలు తప్పనిసరి నేను ధ్యానము చేస్తా. మా భార్య కూడా రోజుకు ఉదయం, సాయంత్రం రోజుకు 1 అవర్ ధ్యానం చేస్తుంది. అట్లాగే మా పిల్లలు కూడా, మా మనవరాళ్ళు, మా బిడ్డలు కూడా ధ్యానం చేస్తారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మా మనమరాలు ధ్యానం చేసిన కాంచి వాళ్ళు శాకాహారులు. ఆమె అప్పుడు స్కూలు పోతుంది మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు ఆమె బీటెక్, ఎంటెక్లో గోల్డ్ మెడల్ వచ్చింది ఆమెకు ధ్యానం చేయటం వల్ల. ఆమె అమ్మాయి పేరు ఏం పేరు? ధరణి. ఆమె గోల్డ్ మెడల్ వచ్చింది ఎంటెక్లో. ఇప్పుడు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది హైదరాబాద్లో. ఆమె చిన్న మనవరాలు, ఆమె నేత్ర, ఆమె కూడా ధ్యానం చేస్తుంది, శాకాహారిగా మారింది. ఆమె ఇప్పుడు మెడిసిన్ చేస్తుంది ఉస్మానియాలో ధ్యానం వలన. అయితే ధ్యానము ఎంతో మనకు జ్ఞానాన్ని కలిగించిందని మా కుటుంబానికి అర్థమైంది. మేము ధ్యానంతో నాకు కొన్ని జ్ఞానాలు వచ్చినాయి. ఎటువంటి అంటే, ధ్యానము వలన మన ఆరోగ్యము బాగుంటుంది. అదే కాకుండా మన జీవితములో కొన్ని మెలకువలు, ఏ విధమైన మెలకువలు అంటే, జీవితంలో మనకు సత్యము, ధర్మము ఇవి పాటించినట్టయితే అవి మనకు ఉపయోగపడతాయి. అలాగే ఈ ధ్యానం వలన మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి.
అయితే ఈ మంచి ప్రవర్తన వల్ల మనం ఈ సమాజానికి ఏమి ఇస్తావో తిరిగి మనం అవే పొందుతాం అనేది నాకు అర్థమైంది. మీరు సార్లు చూసారా పత్రిజీ గారు 2021 7వ నెల 5వ తారీఖు నాడు పటేలగూడెం గ్రామానికి ఈ సూరత్ నరసయ్య గారు ధ్యానం వలన పిరమిడ్ కట్టియాలని మాకు చెప్పుడు జరిగింది. నేను ఇక్కడ వీరస్వామి నేను పిరమిడ్ కట్టించినాము 2000 నేను కూడా కట్టించిన మా ఇంటి అందు. మరి మీ ఇంటికి వచ్చారా సార్? ఫస్ట్ సారు పత్రిజీ గారు 2025 5వ తారీఖు 7వ నెల మా ఇంటికి వచ్చిండు, పిరమిడ్ ఓపెనింగ్ చేసిండు. పత్రిజీ గారు మా పటేలగూడెం గ్రామానికి వచ్చుడు మా పటేలగూడెం అదృష్టంగా మేము భావించినాం. అదేవిధంగా అప్పటి నుంచి మేము క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాము. మా మా కుటుంబం కూడా అందరం ధ్యానం చేస్తాము, హ్యాపీగా అవుతున్నాం. ఇప్పుడు నేను 76 సంవత్సరాలు ఉంటా. నేను వ్యవసాయం చేసుకుంటా, వ్యవసాయం తప్ప నాకు వేరే వృత్తి లేదు. ఒక ప్రశ్న, మీరు ధ్యానం చేసుకుంటున్నారు, మీ ఇంట్లో పిరమిడ్ కట్టించుకున్నారు, మీ కుటుంబం అంతా శాకాహారులయ్యారు. మీరు ఈ తెలంగాణ ప్రాంతంలో మాంసాహారులు ఎక్కువగా ఉంటారని ఒక ఉనికిడి. మరి మీ బంధువులు మారలేదు. మీ బంధువులకి ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళు తినమని మిమ్మల్ని బలవంతం చేస్తే మీరు ఎలా చెప్తారు వాళ్ళకి? మా బంధువులు ఈ సమాజంలో మాంసాహారులు చాలా వరకు ఉన్నారు. నేను మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మా ఇంటికి వస్తారు, మేము శాకాహారమే పెడతాం వాళ్ళకు. వాళ్ళ ఇంటికి పోతే కూడా వాళ్ళు శాకాహారమే పెడతారు. మంచి పాత్రలు ఉండి మాకు అది మాంసాహారం లేకుండా పెట్టాలి, మా మా ధర్మం అది, మీరు కూడా అట్లా పాటిస్తే బాగానే ఉంటుంది. అంటే మీ పద్ధతే మంచిది, మా పద్ధతి మంచిది కానీ వాళ్ళు అంటారు మీ పద్ధతే మంచిది, కానీ మీ పద్ధతులకు రావాలంటే మేము రాణించలేకపోతున్నాము. మా సమాజాన్ని బట్టి మా బంధువులను బట్టి మేము రాలేకపోతున్నాం. కాబట్టి ఇక వాళ్ళు ఏమనుకుంటారో అనే ఉద్దేశంగా మేము అట్లా మారలేకపోతున్నాం. మీదే కరెక్ట్, మీది సరి అయిన పద్ధతి అని మా ఇంటికి వస్తే కూడా మేము అదే ఆహారాన్ని పెడతాం, వాళ్ళ ఇంటికి పోయినా కూడా మాకు అదే ఆహారం పెడతారు. ఓకే, ఇప్పుడు ధ్యానం మీరు చేశారు, మీరు ఆనందం పొందారు. మరి ధ్యానం ఎంతమందికి చెప్పారు మీరు? ధ్యానము నాకు సాధ్యమైనంత వరకు ఊరోళ్ళకు చెప్తున్నా, వేరే బంధువులకు కార్యక్రమం శుభకార్యాలకు పోయినప్పుడు స్నేహితులు కలిసినప్పుడు అందరికీ ధ్యానము. మీరు ఎన్నేళ్ళు ఉంటారు? నేను 76 ఉన్నవా నువ్వు? ఈ వయసులో నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావు, పని ట్రాక్టర్ నడుపుకుంటున్నావు, మరి ఇప్పుడు నడుపుతున్నాయి. ఇప్పటికి నేను ట్రాక్టర్ నడుపుతా, నా వ్యవసాయం నేనే చేసుకుంటాను. అయితే మీరు ఇంత హెల్త్గా ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే నేను ధ్యానం వల్లనే, ధ్యానము యోగా ధ్యానము రెండుని అలవర్చుకున్నా. వాటిని నేను తప్పనిసరి ఏ దాన్ని వదిలిపెట్టినా నేను ఈ రెండింటిని మాత్రం వదిలిపెట్టాను. అదేవిధంగా నేను నా హెల్త్ను, ఆరోగ్యమే మహాభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడకుండా హాయిగా ఆనందంగా ధ్యానం చేసుకుంటూ నేను ధ్యానంలోకి వెళ్ళిపోతే ఆ 2 గంటలైనా నేను ఆనందంలో ఉంటాను. నాకు ఈ ప్రపంచంతో పనే ఉండదు. ప్రపంచాన్ని మర్చిపోతే నా శరీరం నాకే తెలియదు. ఆనందమే ఆనందం. ఇంకా కుసురుకుంటా, ఇంకా టైం ఉంటే బాగుండు, ఇంకా టైం ఉంటే బాగుండని నేను ధ్యానములే నిమగ్నమవుతాను. నాకు తోటి మీరు ధ్యానంలో నిమగ్నమయ్యారు, ఓకే, గంటలు చేస్తున్నారు, ఓకే. ఇప్పుడు మీరు పొందిన ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలి. అప్పుడు కదా ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క కళలు. మరి ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్స్ మీ జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ఎవరు? మీ వీరస్వామి గారు. వీరస్వామి గారికి మీ ద్వారా ఏం సహాయం చేస్తున్నారు? మీకు వారికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? వీరస్వామి గారు ఆయన తిరగలుగుతాడు. నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా కాబట్టి నాకు బయటకు పోవాలంటే ఏజీ ప్రభావం ఒకటి, దారి పంటికి పోయినా కూడా నేను అక్కడికి వచ్చినా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడికి కూడా ఏమేమి జరుగుతుంది ఏం కథ అని నేను అన్ని విషయాలు తెలుసుకుంటా. నేను కూడా అప్పుడప్పుడు నా కార్యక్రమాలు ఉంటే కూడా నేను పోగలుగుతా. సలహా మంచి సలహాలు నాకు దూసిన సలహాలు నేను ఇచ్చుకుంటా. కానీ ధ్యానము
ఈ సమాజానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చెప్పండి. ధ్యానము ఒక ఆధ్యాత్మిక ప్రయోగము. ఈ ఆత్మ మనము ఈ శరీరము కాదు. ఈ ఆత్మ జ్ఞానాన్ని పొంది మనము ఈ నిజ జీవితములో జీవించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ధ్యానము వలన జ్ఞానాన్ని సంపాదించుకొని సరైన మార్గములో నడుచుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలిగే అనుభవాన్ని నేను పొందగలిగిన కాబట్టి అదే అనుభవాన్ని ఇతరులకు నేను చెప్పుడు జరుగుతుంది. ఆహారము మీ ఆహారం ఏ ఆహారం తింటారు అది చెప్పండి. అది కూడా నా ఆహారం శాకాహారము, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, చల్ల పెరుగు, ఈ ఈ పండ్లు, ఇవన్నీ ఉపయోగం. నేను మద్యము నీసు వస్తువులు తినను, మద్యము తాగను. అంతకుముందు మద్యము తాగి మీరు ఓకే వాళ్ళకి చెప్పండి. ఎంతో మంది నేను సమాజానికి కూడా చెప్పదలుచుకున్నది అంతే. మరి అదే చెప్పండి. మీరు మద్యాన్ని మానేయండి, ఆ. మాంసాన్ని దూరం ఉంచండి, మాంసం తీసుకోకండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది, ఎక్కడనో ఉండదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, ఎక్కడనో ఉండదు. మనం సంపాదించుకోవాలి మన ఆరోగ్యాన్ని. ఈ భగవంతుడు ఈ మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిండ్రు, కానీ ఆరోగ్యం మాత్రం మన చేతుల్లోనే ఉన్నది. ఆరోగ్యంగా మీరు జీవించాలని మీరు నేను కోరుకుంటున్నా. మీరు శాకాహారులు కాండి, మాంసాహారం మానేయండి, మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రెడ్డి గారు. చాలా చక్కగా మీ యొక్క అనుభవాలు, మీ పిరమిడ్ గురించి, ఊళ్ళో వాళ్ళ గురించి మీరు ఏ సలహాలు చెప్పి అన్నీ చాలా చక్కగా చెప్పారు. ఆహారాన్ని గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఒక 73 సంవత్సరాల వయసులో రెడ్డి గారు ఆయన సొంత ట్రాక్టర్తోని మరి ఇంట్లో వ్యవసాయం చేసుకోవటం జరుగుతుంది. అంటే ధ్యానం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది. మరి ప్రతి మనిషి కూడా ధ్యానం చేస్తే మనం ఆరోగ్యంగా ఉండగలం. మరి మన ఆహారాన్ని బట్టే మన వ్యవహారం ఉంటుంది అని చెప్పేసి ఒక అద్భుతమైన మెసేజ్ని మరి రెడ్డి గారు మనకి ఇవ్వడం జరిగింది. మరొక మహిళ మన ముందు ఉండారు. వారితో మనం వారి ధ్యాన అనుభవాలు పంచుకుందాం. చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పటేల్గూడెం. మీ పేరు? రూప. పటేల్గూడెం రూపా గారు, మీ యొక్క ధ్యాన అనుభవాలు మరి ఎంతోమంది ప్రేక్షకులు లైవ్లో ఉన్నారు, వాళ్ళంతా చూస్తున్నారు. మీ గురించి వాళ్ళకి చెప్పండి. పత్రిజీ సార్కి నమస్కారం, పిఎంసి ఛానల్కి నమస్కారం. నా పేరు రూప. నేను ధ్యానంలో రాకముందుకు చాలా ఇబ్బంది పడ్డాము. ఆర్థికంగా అయినా దేనికైనా ధ్యానం చేస్తున్న కాంచి ఆర్థికైనా దేనికైనా. మీరు వీరస్వామి గారు ఎవరైతారు మీకు? వీరస్వామి మా భర్త. ఆయన ధ్యానం చేస్తున్నాక మీరు చేస్తారా లేదా, నేను చేస్తాను అన్నాడు. సరే అని చేస్తాము అందరం అని చెప్పాము. మా పిల్లలు కూడా మాకు చాలా సహకరించారు, వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. అలా కంటిన్యూ చేస్తున్నాము. మీ ఇంట్లో పిరమిడ్లు సత్యం ధర్మం అనే పిరమిడ్లు 2 ఉన్నాయి. ఆ 2కి గురువుగారు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి పిరమిడ్లు ఓపెనింగ్ చేశారు. అప్పుడు మీకు గురువుగారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? గురుగారిని చూస్తే చాలా భయం వేసింది. మా ఇంట్లో చేరేసుకొని కూర్చున్నాడు, చూడంగానే చాలా భయం వేసింది. పిలిచాడు, అడిగాడు మీ పేరేంటంటే రూప అని చెప్పాను. పొట్టిదానా నువ్వు ఇటు రావే అన్నాడు. చాలా భయం వేసింది. సరే అని పైకి వచ్చాము. పొట్టిదానా ఇటు రా అన్నారు. అలా అనేసరికి దగ్గరికి వెళ్ళాను, చూశాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పైకి వెళ్దామని పైకి వచ్చాము. పేరు పెట్టారా అంటే మేమేం పెట్టలేదు సార్, మీరు పెట్టేదాకా అని అడిగాము. సరే అని ఒక 5 minutes ఆగి సత్యం ధర్మం పిరమిడ్ అని పెట్టారు. అలా మాది జరిగేది సార్ తోటి. మరి సార్ మీ ఇంటికి వచ్చారు. సార్ ఇంటికి వచ్చినప్పుడు మరి అందరికీ భోజనాలు పెట్టాలి కదా, మరి సార్కి భోజనాలు పెట్టారు మీరు? సార్ మాకే వంట చేసి పెట్టారు, మేము సార్కి పెట్టలేదు. మాకే వంట చేశారు.
కర్రీ వండారు. అందరూ అక్కడ తినే బదులు అందరూ సార్ చేశారని సార్ పెట్టిందే తినేశారు. మేము అనుకోకుండా సార్ మీద కర్రీ కూడా వేసాము, ఏమనలేదు. సార్ మీద కూడా వేసాము, ఏమీ అనలేదు. మా వారు చూసి తుడిశారు. మేము భయానికి బయటికి వెళ్ళిపోయాము. ఇక మా సార్ వచ్చి కర్చీపుతో తుడిశారు. ఇక మాకు మా అక్క నేర్పించారు ధ్యానము. లక్ష్మి సూరత్ అక్క ఉండి సార్కు చాలా దగ్గర. ఆ చిన్న పిల్లలకు తెలియదు కదా, మీరు ఏమనకండి సార్ అని చెప్పాది. సార్ సరే అన్నాడు, ఏమనలేదు ఇక అంతే. మరి సారు మీ ఇంటికి వచ్చి మీ వంటగదిలో సార్ అన్నం వండి పెడుతుంటే మీ అనుభూతి ఎలా ఉంది? చాలా కొత్తగా ఉంది. సారు ఏమీ వేయలేదు, ఒక వంకాయ ఒక్క పచ్చిమిర్చి వేసాడు, కానీ అది గిన్నె నిండింది. కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. అది అక్కడ వండింది కూడా మిగిలిపోయింది, మా ఇంట్లో వండిందే సరిపోయింది అందరికి. చాలా అద్భుతంగా ఉన్నది. సార్ వంట చేయడం వల్ల చాలా అదృష్టంగా అనుకున్నాం మేము. మరి మీరు నేర్చుకున్నారా సార్ దగ్గర? నేర్చుకున్నాను, కానీ సార్ చేసినట్టు నాకైతే రావడం లేదు. ఇప్పుడు కూడా ఆ టేస్ట్ రావడం లేదు. ఇక అత్తమ్మ చేస్తుంది ఇంట్లో వంట, నేను చేయలేను. నేను షాప్ చేసుకుంటాను, కిరాణం షాపు. నేను టైలరింగ్ చేస్తాను. మాకు ఇప్పుడు ఇంట్లో వరకు అత్తమ్మనే వంట చేసి పెడుతుంది, మేము తినేస్తాం అంతే. మీరు మీ వారు ఇక్కడ పిరమిడ్లు సత్యం ధర్మం అనే పిరమిడ్లు 2 పిరమిడ్లు నిర్మాణం చేశారు. ప్రతిరోజు మీ ఇంటికి మరి వాడు ధ్యానం చేసుకోవటానికి వస్తారు. మీరు టైలరింగ్ ఆ వ్యాపారం మీరు చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళని ఎవరు చూస్తారు వచ్చిన వాళ్ళని? టైము 7-8 గంటల వరకు వస్తారు వాళ్ళు. మా సార్ అంతెల్లము పని చేసుకొని వస్తాడు. 8 గంటల నుండి 9 గంటల వరకు నేను ఫ్రీగా ఉంటాను. ఆ టైంలో గంట సేపు ధ్యానం చేస్తాను. వాళ్ళు కూడా గంట సేపు ధ్యానం చేసినాక వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎప్పుడైనా వీలున్నప్పుడు రా అంటే మధ్యాహ్నం పూట వచ్చి కూడా చేస్తారు. అలా జరుగుతుంది ఇప్పుడు ధ్యానం. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళకి ఎంతసేపు ధ్యానం చేయమని చెప్తారు? పిరమిడ్లో అయితే గంట సేపు చేస్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళాక పని చేసుకున్నాక 2-3 గంటలు చేశాక పడుకుంటారు. పొద్దున్న 4 గంటలకు లేచి మళ్ళీ చేస్తారు. ఇప్పుడు మీ సారు వీరస్వామి గారు భార్య మీరు, అవునా? మరి వీరస్వామి గారిని ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, అప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? చాలా భయం వేసింది. ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేయడం, మైక్ పట్టుకోవడం కూడా ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా ఉంది. నేను చేస్తానో లేదో కూడా నాకు తెలియదు, కానీ చేశాను. బాగా అనిపించింది. నేను మా సార్ని అడగడం అద్భుతంగా అనిపించేది. మరి ఒక స్త్రీ భర్త ఎప్పుడు ఇంటి దగ్గర ఇంటి పనులు చేయాలి, సంసారం గురించి చేయాలి, 2 పిల్లలు ఉన్నారు. మరి మీ భర్త ధ్యానం అని బయటికి ప్రచారానికి వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్టే చెప్తాడు, నేను ఈరోజు ప్రచారం ఉంది, నీకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది అంటే, నాకు అలాంటి ఇబ్బంది లేదు, సామాన్ తెచ్చి చేయండి, మీరు ఎన్ని రోజులైనా నాకు పర్వాలేదు, వెళ్ళండి చేయండి, చేసేది లోక కళ్యాణం కోసమే కదా, అలాంటి ఇబ్బంది ఏం పడను. నాకు అమ్మాయి అబ్బాయి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అత్తమ్మ కూడా బాగానే సహకరిస్తుంది, ఏమన్నది, వంట చేస్తుంది కాబట్టి మాకు అలాంటి ఇబ్బంది లేదు. మా సార్ని ప్రచారానికి తిరుగుమని చెప్తాను, వెళ్తాడు. మీరు మొదటిసారిగా మీ అక్కగారి ద్వారా మీరు ఈ ధ్యానంలోకి వచ్చారు. మరి అక్కగారికి మరి ఎంతోమంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు, మీ అక్కగారికి ఏం చెప్పుకుంటారు? అక్క ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, చనిపోయింది. ఉంటది, కానీ మేము ధ్యానం చేస్తున్నామంటే చాలా సంతోషించింది వాళ్ళు మాత్రమే. ఫస్ట్ వాళ్ళు మేము ధ్యానం చేయమని చెప్పారు, కానీ మేము వినలేదు. తను ఫస్ట్ మేము ధ్యానంలోకి రాగానే ఫస్ట్ సంతోషించి మీరు ధ్యానంలోకి వచ్చారని చాలా సంతోషించారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకంటే ఎక్కువ వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కడున్నా మా అక్క మా కోసం ఆలోచిస్తుందని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క మీరు మాకు నేర్పారు కాబట్టి మేము ఈ ధ్యానం చేయగలుగుతున్నాము, చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఎంతో మందికి పిఎంస్ ఛానల్ వల్ల, పిరమిడ్ వల్ల ధ్యానం నేర్పుతున్నాము. చాలా అద్భుతంగా ఉన్నది. చాలా థ్యాంక్ యూ.
ఇప్పుడు మీరు మీ వారు బయటికి వెళ్తున్నారు, మీరు వ్యాపారం చేసుకొని ఇంట్లో ఉంటున్నారు, మీ అత్తయ్య గారు మీకు పని చేసి పెడుతున్నారు వంటలో అని, మీ అత్తయ్యకి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్తారు? మా అత్తయ్య అంటే మా అమ్మ కంటే ఎక్కువ చాలా అది. మాకైతే సరేలే తిడుతుంది కానీ తిడతామాలే ఓ పూట తిట్టింది కదా అనుకుంటాను. ఎందుకు తిడుతుంది మిమ్మల్ని? అంటే ఇక అటు ఇటు తిరుగుతారు కదా నా మీద ఎరిగేస్తారని అనుకుంటుంది. తను 70 ఏళ్ళ దాకా ఉంటుంది కదా, ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టడం అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. అయినా కానీ ఏమనుకోకుండా చేస్తుంది. తిందురావే అంటది టైంకు తినకుంటే. ఒక బిడ్డలాగా చూసుకుంటుంది నన్ను వరకు, బిడ్డలానే చూసుకుంటుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ఒక స్త్రీమూర్తి ధ్యానం చేస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది. మరి ఒక చిరు వ్యాపారం, ఒక వ్యాపారం చేస్తూ, ఒక టైలరింగ్ చేస్తూ, మరి ఆ చిన్నారి ఒక ఇంట్లో వాళ్ళ భర్తని మరి బయటికి ప్రచారం చేసినా నాకు ఇబ్బంది లేదని చెప్పేసి, మరి వాళ్ళ అత్తగారు 73 సంవత్సరాలు ఉంటే వాళ్ళ అత్తగారిని కూడా నాకు ఆ అత్తగారు కాదు నాకు తల్లి, మరి మరి మా తల్లి అని చెప్పేసి, మా అత్తయ్య మాకు అన్నం వండి పెట్టింది, నేను వ్యాపారం చూసుకుంటే మరి అని చెప్పడం. అంటే ఇదంతా కూడా ధ్యానం చేస్తే ఇవన్నీ కూడా మనకి ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ తెలుస్తుంటాయండి. మరి ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మహిళ మన ముందుండారు, చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పటేల్గూడెం. మీ పేరు? సోమక్క. ఆ? సోమక్క. సోమక్క. అమ్మ, మీరు ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు చెప్పండి. ఆ. హలో, నమస్కారం. హలో, చెప్పండి, వినపడుతుంది వాళ్ళకి, చెప్పండి. నేను చెప్తా. గానం పత్రి చేసిండు, వచ్చిండు, చూసినాం, చేసినాం. చేసినాక ఏడాదికి 6 నెలలకు నా పానం బాగాలేకుంటే వాళ్ళు చేస్తాను. చేస్తా అయితే వాళ్ళు చేస్తా అంటే నేను చేస్తానో చేయను అని అనుకున్నా. పత్రికి వచ్చినాక నా చెయ్యి గిట్టుండే చెయ్యి ఇట్లా అయింది. పత్రిక చేస్తా అంటే చేసినాక చెయ్యి వచ్చింది. చెయ్యి అట్టే చేస్తాను. ఇప్పుడు 6 ఏళ్ళు, 6 సంవత్సరాలు అయింది. పానం మంచిగా ఉంది. దేవుడు చేసిపోయాడు. వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. వచ్చారు సారు గురువారు వచ్చాడు. పత్రికారు వచ్చాడు, చూసాడు, పోయాడు. మళ్ళీ తగ్గిపోయాడు, మళ్ళీ రాలే ఇక పోయాడు. చెయ్యి మంచిగా చేసిపోయాడు. చెయ్యి మంచిగా చేసి వెళ్ళిండు. మీకు చెయ్యి అంతకుముందు బాగలే, ఇప్పుడు మంచిగా ఉంది. కింద పడ్డప్పుడు చెయ్యి పోయింది, ఇప్పుడు పత్రికారు వచ్చిన తర్వాత చెయ్యి వచ్చింది. హలో, ధ్యానం ఎంతసేపు చేస్తారు? గానం చేసిన ధ్యానం ఎంతసేపు చేస్తారు? గంట సేపు చేస్తా. ధ్యానం చేస్తారు. మీరు వీరస్వామి గారు తల్లి. వీరస్వామి ఏమవుతారు? నా కొడుకు. వీరస్వామి భార్య ఉందా? ఆమె పేరేం పేరు? నా కోడలు. కోడలా? రూప. రూపం మీ కోడలు కాదు, బిడ్డ అంట కదా. బిడ్డ అని చెబుతుంది నీకు. అయితే మంచిగా చూసుకుంటావు. ఓకే, చూశారు కదండి. మరి ఒక 73 సంవత్సరాలు వృద్ధురాలు మరి ధ్యానం చేస్తే పత్రికారు మా ఇంటికి వచ్చారు. మరి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగుంది, నాకు చెయ్యి వచ్చింది. అంతకుముందు చిన్నతనంలో నా చెయ్యి పోయింది, నా చెయ్యి వచ్చింది ధ్యానం చేస్తే. రోజుకు గంట సేపు నేను ధ్యానం చేస్తున్నానని చెప్పారు. మరి ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక విద్యార్థి మన ముందుండారు, వారి గురించి మనం తెలుసుకుందాం. బాబు, మీ పేరు? కృష్ణవంశీ. మీది ఇదే ఊరు, వీరస్వామి గారి బాబు మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ధ్యానంలో ఎలా ఉంది మీకు ఒకసారి చెప్పండి. నేను 2021లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా ఎన్నో రోగాలు తక్కువైతాయి. ఎన్నో ప్రచారాలు చేసాము మేము. 40 గ్రామాలు తిరిగాము. నేను, మా సార్, మా డాడీ వాళ్ళంతా తిరిగాము. మా జనగం గ్రూప్కి వెళ్ళాము. పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు సార్ వచ్చారు. సత్యం ధర్మం అని పిరమిడ్ చెప్పారు. నాకు ధ్యానం నేర్పించింది మా డాడీ అండ్ మా పెద్దాడి.
నరసయ్య గారు నర్సయ్య గారు. వారికి మరి ఎలా కృతజ్ఞతలు చెప్తాం? మీ పెద్ద డాడీ చెప్పు చెప్పు ఎట్టండి ఇప్పుడు డాడీ లైవ్లో లైవ్ లో ఉన్నాడు ఇప్పుడు మీ డాడీ కూడా పెద్ద డాడీ. పెద్ద డాడీ నాకు ఈ ధ్యానం చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎక్కడెక్కడ తిరిగారు? గ్రామాలు 40 గ్రామాలు. జనగాం లోకాలు ఉన్న 40 గ్రామాలు తిరిగాం. 40 రెండు గ్రామాల పేర్లు చెప్పు. లింగాల గన్పూర్, దేవరుప్పుల. సిద్ధగుట్ల వెళ్తారా? వెళ్తాం సార్. మీరేం చేస్తారు అక్కడ పోయి? ధ్యానం చేస్తాము. అక్కడ అన్నదానం ఉంటే అన్నదానం చేస్తాము. సేవ చేస్తారు. సేవ. మరి మీరు పిల్లలు ఎంతమంది పిల్లలకి ధ్యానం నేర్పినాను? నేను కొద్ది మందికి నేర్పిన సార్. అంటే తక్కువ మందికి నేర్పిన. చాలా మంది వరకు వస్తారు ధ్యానానికి, కానీ తక్కువ వస్తారు సార్. మరి మీ అమ్మగారు రోజు చికెన్ మటన్ ఆదివారం పెడతారా మీకు? పెట్టారు సార్. మేము శాకాహారం సార్. శాకాహార కుటుంబం. అవును సార్. మేము ధ్యానంలోకి వచ్చినాక పాత్రలన్నీ వేరే తీసుకున్నాము. కొత్త ప్రార్థనలు తీసుకున్నాం మేము. ఇంకా మేము పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు సారు మా డాడీ అన్నారు, దాన్ని చిక్కర ఉన్నాం అన్నీ ఉన్నాం, ఎందుకు ఆ పాత్రలని అన్ని తీసి పారేసినాం. కొత్త పాత్రలు తెచ్చుకున్నాం. మరి పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు ఎవరు వచ్చారు మీ ఇంటికి? పత్రి సార్. పత్రి సార్ 2021 5th డేట్ నాడు వచ్చాడు, జనవరి. ఆ సార్ వచ్చినప్పుడు చాలా మంది వరకు వచ్చారు సార్. అన్నం వండినాం. అన్నం అందరూ అన్నదానం అయింది. చాలా వరకు చాలా మంది వచ్చారు. ఫుల్ హ్యాపీ అయింది సార్. మీరు స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంటికి వస్తారు. అప్పుడు మీ డాడీ ప్రచారానికి వెళ్తుంటాడు, ధ్యాన ప్రచారానికి వెళ్తుంటాడు. మీ డాడీ వస్తాడు, డాడీకి దగ్గర ఎంజాయ్ చేయాలని నువ్వు అనుకుంటావు. మీ డాడీ ఉన్నాడు, అప్పుడు నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది సార్, డాడీ ధ్యాన ప్రచారం పోతే నేను కూడా పోవాలనుకుంటా సార్. మా డాడీతో నేను ప్రతి ఆదివారం ధ్యాన ప్రచారం పోతాం. అంటే నాకు వీలు కానప్పుడు నేను ఇంటికన్నా ఉంటాను సార్. ఎప్పుడైనా ధ్యాన ప్రచారానికి మేము వెళ్తాం. శాకాహారాలు అప్పుడు ముందే పొద్దున పోయి ఉంటాం డాడీతో సహా. అంటే అక్కడ వాటర్ ఇచ్చుడు, పాంప్లెంట్ వంచుడు, వాటర్ ఇచ్చుడు, అవి ప్లకార్డ్స్ ఇచ్చుడు, అవన్నీ చేస్తారు సార్. క్యాప్లు గుట్లు ఇస్తారు సార్. చాలా మందికి పంచి పెట్టినమాట కదా? అవును సార్. ఎన్ని పంచి పెట్టినావు? ఒక 200 ఉంటాయి. 200 పెట్టినావు? 200 క్యాప్లు పంచి. ఇప్పుడు నువ్వు మన ఇద్దరం మాట్లాడుతున్నావు, చాలా మంది చూస్తున్నారు, నీ ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు, వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? నేను చెప్పేది అందరికీ ఒక్కటే, ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, ధ్యానం చేస్తే సత్యం అని మా డాడీ చెప్పారు. మా పెద్ద డాడీ ఏం చెప్పారంటే, నువ్వు ఇతరులకు ధ్యానం నేర్పిస్తే వచ్చేది నీకు అక్కడ స్వర్గం. నువ్వే అందరికీ ధ్యానం అందరూ ధ్యానం చేయండి, శాకాహారులు కానీ. అదొకటి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. చూశారు కదండి, ఒక చిన్న బాబు మరి ఒక కుటుంబంలో ఒక స్త్రీమూర్తి ధ్యానం చేస్తే ఆ కుటుంబం మొత్తం కూడా ఆ పిల్లలతో సహా కూడా ధ్యానం నేర్చుకొని మరి ధ్యానం నేర్చుకున్నది కాక వాళ్ళు మళ్ళా ప్రచారం చేయటం. మరి మీ నాన్నగారితో మీరు ఎంజాయ్ చేయాలి కదంటే, లేదు మాకు ధ్యాన ప్రచారం చేస్తేనే అదే ఎంజాయ్, మా నాన్నగారితో మేము కూడా ప్రయాణం చేయాలా అని ఉంది అని చెప్తున్నారు. మరి ధ్యానం చేస్తే ఎలాంటి విషయాలు మనకు తెలుసో ఉంటుందండి. మరి ఇంకొక చిన్నారి మన ముందుండారు, వారితో మనం ఈ యొక్క కార్యక్రమంలో తీసుకుందాం. చూస్తూనే ఉండి ధ్యాన భారత కార్యక్రమం. నా పేరు దివ్యాంజలి. మా ఫాదర్ పేరు వీరస్వామి, మదర్ పేరు రూప. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు. మేము మెడిటేషన్కి వచ్చి 6 years అవుతుంది. 2019లో వచ్చాము మేము. మా ఇంటికి పత్రిజీ 2021 5th వచ్చారు మా పిరమిడ్ ఓపెనింగ్కి. మా పిరమిడ్ సత్యం ధర్మం సరే పెట్టారు పేరు. మేము మెడిటేషన్లోకి వచ్చినాక చాలా హ్యాపీగా ఉన్నాము. మాకు సాడ్నెస్ అంటూ లేదు. మెడిటేషన్లోకి వచ్చినాక ఎప్పుడు హ్యాపీగా ఉన్నాం లైఫ్లో. ఇంకా హ్యాపీగా ఉండాలి, మాతో పాటు ఇంకా చాలా మంది హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా.
నాకు తెలిసిన వరకు మా మా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 8th వచ్చినాక పరిచయమైన ఫ్రెండ్స్ ఒక ఇద్దరు మెడిటేషన్ చేస్తారు. వాళ్ళు కూడా నాతోటే 2 months నుంచి చేస్తున్నారు. వాళ్ళు నాతోటి కర్తాలకు కూడా వచ్చారు. ఇంకా మాకు కూడా బాగుంది కర్తాలు, మేము కూడా చేస్తాం అనుకుంటా. వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు 2 months నుంచి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. మీరేం చదువుతున్నారు? 8th class. 8th class చదువుతున్నారు. మరి మీరు ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో డాడీ మమ్మీ ఇంట్లో పనులు చేసుకుంటూ ధ్యాన ప్రచారానికి వెళ్తూ ఉంటుంటారు. మీరు ఒక్కళ్ళే ఉంటారు కదా, మీకేమనిపిస్తుంది? మాకేమనిపించదు. మాకు కూడా వెళ్ళాలంటారు కానీ మాకు ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి కదా, అందుకు డాడీ తీసుకెళ్ళాడు. మాకు స్టడీ లేనప్పుడు డాడీ అయితే కన్ఫామ్గా ఎక్కడికంటే అక్కడ తీసుకొని వెళ్తాడు. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, మాకు ఏం ఫీల్ కాము. ఓకే, ఇప్పుడు మీరు ధ్యానం చేయాలి అని చెప్తూ ఉంటుంటారు కదా, కొత్తగా ఇప్పుడు మీ దగ్గర ఒకళ్ళు వచ్చారు, మీరు ధ్యానం ఎలా చేయాలని చెప్తూ చూంచు వాళ్ళకి. మనం కాళ్ళు పెట్టుకోవాలి, చేతిలో చేతులు జోడించి వడిలా పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇలానే మనం ఇప్పుడు 15 years ఉంటే 15 minutes చేయొచ్చు, ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్. నేనైతే 1 hour చేస్తా డైలీ, మార్నింగ్ నైట్. ఇంకా ఎగ్జామ్స్ ఉంటే ఇంకెక్కువ చేస్తా, చదువుకుంటా చేస్తా. ఐఎమ్ ఓకేనా. కొత్త వాళ్ళు వస్తే అలా చేయాలని చెప్తూ కాలేజ్. తర్వాత ఇప్పుడు చదువుకోవాలంటే చదువు ఎలా వస్తుంది? చదువుకుంటే చదువు వస్తుంది, చదువుకుంటే చదువు వస్తుంది. మనకి అన్నం తింటే ఆకలి తీరుతుంది. మరి నువ్వు ధ్యానం చేస్తే ఎలా చదువు వస్తుంది? ధ్యానం చేసుకుంటా చదివితే ఇంకా గుర్తుండిపోతుంది. అది మనకి ఎప్పుడంటే అప్పుడు రాయొచ్చు. మనం ఒక్కసారి చదివినాం అనుకో ఆ ఇయర్ మొత్తం గుర్తుండిపోతుంది ఆ స్టడీ మనకి. అట్లా నేను చాలానే ఎగ్జామ్స్ ధ్యానం చేసుకుంటే రాసిన, బాగానే వచ్చాయి మార్కులు. అంటే ధ్యానం చేసిన తర్వాత ఎక్కువ మార్కులు వచ్చినాయా, ధ్యానం చేయడానికి ఎక్కువ మార్కులు వచ్చినాయా? ధ్యానం చేయముందు కూడా మంచిగా వచ్చేది, ధ్యానం చేసినాక ఇంకెక్కువ వస్తుంది. మరి చాలా మంది పిల్లలు చదువుకుంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి, మా టైం వేస్ట్ కదా, ధ్యానం చేస్తే మా టైం వేస్ట్ కదా అని చెప్తారు. వాళ్ళకి మీరేం చెప్తారు? చదువుకుంటే ఎక్కువనే మార్క్స్ వస్తాయి, ధ్యానం చేస్తే మీ ఆరోగ్యం కూడా వస్తుంది. లేకపోతే ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఇది అసలే బాగుండదు. ఊక నాన్ వెజ్ తింటారు, ఆ నాన్ వెజ్ వల్ల ఏమొస్తుందో వాళ్ళకే తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. వాళ్ళ పేరెంట్స్ కూడా పెడతా ఉంటారు నాన్ వెజ్. ఊకే అవసరమా అంటే అది మాకు ఇష్టం అంటారు, వాళ్ళకే తెలియాలి. వాళ్ళు కాకపోతే మెడిటేషన్ చేస్తే చదువు గుర్తుండిపోతుంది. మెడిటేషన్ చేస్తే జ్ఞాపక శక్తి ఉంటుంది, మెడిటేషన్ చేస్తే భయం పోతుంది, ఇంకా ఏమో తెలివితేటలు వస్తాయి. మరి మీరు మెడిటేషన్ ఒకటేనా, ఇంకా ఆటలు పాటలు అవన్నీ పాడుకోవచ్చా? ఏమైనా చేసుకోవచ్చు. నేను స్పోర్ట్స్లో బాగుంటా. స్పోర్ట్స్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది రీసెంట్గానే. ఖోఖో, కబడ్డీ, త్రోబాల్. ఏదంటే మీకు ఇష్టం ఆటలో? ఖోఖో. మీకు దేంట్లో వచ్చింది? 3 వచ్చింది. 3 వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చింది. మా స్కూల్ తరపున వెళ్ళి ఆడినాము, అప్పుడు వచ్చింది మాకు. ప్రైజెస్ కూడా వచ్చినాయి. మరి మీ ఇంటికి వచ్చిన మాకు చూంచలేదు గోల్డ్ మెడల్, అది కింద ఉందా? ఇంకా ఇప్పుడు ధ్యానం గురించి చెప్పారు, ఎంతో మంది చూస్తున్నారు. వాళ్ళందరికీ పిల్లలకి మీరు ఏం చెప్తారు చెప్పండి, చాలా మంది వింటున్నారు మీరు చెప్పి. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ధ్యానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, చూశారు కదండి, ఒక చిన్నారి పాప మరి ధ్యానం చేస్తే ఏమవుతుందని ఒక స్టూడెంట్, 8వ తరగతి చదివే స్టూడెంట్ మరి తల్లిదండ్రులకి మరి ధ్యానం నేర్పితే ఆ కుటుంబం ధ్యానం అవుతుంది, ధ్యానమయం అవుతుంది. అందుకనే పత్రిజీ గారు, గురుగారు మరి మహిళలకి పెద్దపీట వేశారు. ఎక్కువగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మహిళలే ఎక్కువ శాతం మంది ఉంటారు. ఒక స్త్రీమూర్తి ఇంట్లో ధ్యానం చేస్తే ఆ ఇల్లు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఒక స్వర్గంలాగా ఉంటుందని చెప్పేసి
మరి ఎంతోమంది ధ్యానం చేసి ధ్యాన అనుభవాలతోని వారి యొక్క అనుభవాలు మనం తీసుకుంటాం. ఇంకొక మహిళ మన ముందుండారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పటేల్గూడెం సార్. పటేల్గూడెం నుంచి వచ్చారు. అమ్మ, మీ పేరు? నా పేరు భద్రకళ. భద్రకళ. భద్రకళ గారి యొక్క మాటల్లో మనం విందామండి. అమ్మ, చెప్పండి మీ యొక్క ధ్యాన అనుభవాలు. ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, సంసారం కూడా బాగుంటుంది. జ్ఞానం అంటే తెలియనోళ్ళు జ్ఞానం ఎంత చేస్తే ఏమొస్తుంది అంటారు, కానీ మన ఎంతో మధురం ఉంటుంది ఆ జ్ఞానంలా, ఎంతో బాగుంటుంది. కానీ చెయ్యలేరు, చెయ్యాలి. ఎంత బట్టి జ్ఞానం చేస్తే అంత బాగుంటారు. ప్రపంచమే బాగుంటుంది. జ్ఞానం అంటే అదో మధురము, అదొక పని, అదొక మన ధ్యాస మీదనే శ్వాస పెట్టి ఎంతో మంచిగా జ్ఞానం చేస్తే మన పిల్లలు, మన సంసారము, మనము ఎంతో బాగుంటారు. కానీ నేను జ్ఞానంలోకి వచ్చిన అంటే మా అన్నయ్య నరసన్న అసలు ఎంత చెప్పినా కానీ మేము వినలే. అసలు ఎప్పటి నుంచో చెప్తుండు, ఏం వినలే మేము. అసలు వినకుండా మా తమ్ముని ఆరోగ్యం ఇరసాం అంటే మా తమ్ముడే, ఆ నరసన్న అంటే మా అన్ననే. అయితే జ్ఞానం చేయాలంటే మేము చేయలేదు. అప్పుడు మేము జ్ఞానంలోకి మా తమ్ముడు వచ్చిండు ఆరోగ్యం బాగాలేకుంటే. అంతలో ఇక నేను వచ్చిన, కానీ మా వారైతే వస్తలేడు. కానీ నేనైతే చేస్తున్నా, జ్ఞానం అయితే చేస్తున్నా. ఇప్పటికైతే చాలా బాగున్నా. పని కూడా చేసినా కానీ జ్ఞానం చేస్తున్నా, పని చేస్తున్నా, ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను కూడా మంచిగా ఉంటున్నా, అంతా బాగున్నాం. జ్ఞానం మీరు కూడా చేయండి. ఎవరైనా ఈ ప్రోగ్రాం విన్న వారందరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిడిమిళ్ళు కట్టాలి. చాలా వరకు అది శక్తి ఉంటుంది, పిడిమిళ్ళ చాలా వరకు శక్తి ఉంటుంది. ఆ శక్తి మనము సహకరించాలి, జ్ఞానం చేయాలి. జ్ఞానం చేస్తే మనకు అది ఒక పనిలాగా, అదొక పని చేసినప్పుడు మనం ఆకలి అయితే అన్నం ఎట్లా తింటామో జ్ఞానం చేస్తే కూడా అట్లా ఉండాలి అని అందరికీ కోరుకుంటున్నా. నేనైతే మీరు కూడా చేయాలి, జ్ఞానం చేయాలి అని నా కోరిక చాలా ఉన్నది. ఆ కోరికలన్నీ నాకు నిలబడాలి అని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు నర్సయ్య గారు మీకు ధ్యానం గురించి చెప్పారు, మీ అన్నగారు. మరి ఎప్పుడు చెప్పారు ఆ మాట? ఎప్పుడు చెప్పారంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే, మా అన్న వచ్చిన కానించే చెప్పిండు. చెప్పినా కానీ మేము పట్టించుకోలేదు అసలుకి. మా తమ్ముడు వచ్చిండు ఈరస్వామి, పట్టించుకున్నాం. ఎందుకంటే అప్పుడు ఎందుకు పట్టించుకున్నాం అంటే ఏం చెప్తాడు గట్లే చెప్తాడు, ఏమున్నది జ్ఞానంలా అనుకున్నాము. కానీ మా తమ్ముడు ఎప్పుడైతే జ్ఞానంలోకి వచ్చిండో ఆ సాహారం తినకపోవుడు, అప్పుడు కూడా తాగేది, తినేది, మస్తు ఇబ్బందులు పెట్టేది మా తమ్ముడు కూడా మమ్ములని. అయినా కానీ ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన కాంచి చాలా మంచి వ్యక్తి అయిండు. అంటే మీ తమ్ముడు బాగా తింటాడు, తాగుతుడు, గొడవ చేస్తాడు, వీరస్వామి. అబ్బా, మరి చెప్పలేదు మాకు ఇవన్నీ ఆయన. మరి మీ తమ్ముడిలో మార్పు చూశారు, మార్పు చూసి మంచిగా ధ్యానం చేసి మార్పు చూశారు, అందుకని మీరు మారారు. నేను మారినాను, మా వారు కూడా మారాలని కోరుకుంటున్నాను. మేము జ్ఞానంలోకి వచ్చిన కాంచి నా ఆరోగ్యం బాగుంది, నేను బాగున్నా, మా పిల్లలు కూడా మంచిగా ఉన్నారు, మేము కూడా బాగున్నాం, మంచి పనులు చేసుకుంటున్నాము, మంచిగా ఉంటున్నాము. అది వరకు నెలకు హాస్పిటల్కి పోవుడు, మందులు తెచ్చుకునుడు, చాలా ఇబ్బందులు పడేది. ఎన్నో హాస్పిటల్లో ఎంతో మందికి పైసలు కూడా ఖర్చు పెట్టినాం బాగా. ఇప్పుడు నేను ఎలాంటి జ్ఞానంలోకి వచ్చినామో ఏ దవాఖాన పోలేదు, మందులు తెచ్చుకుని లేదు, ఏది లేదు, మంచిగా ఉంటున్నాం. మా పిల్లలైనా బాగుంటున్నారు, మేమైనా బాగుంటున్నాం, మంచి పనులు చేసుకుంటున్నాం, మేము బాగుంటున్నాం సార్. మరి మీరు ఎంతమందికి ధ్యానం చెప్పారు? మీరు బాగున్నారు కదా, మీ తమ్ముడి ద్వారా మీరు వచ్చి బాగున్నారు. మీరు ఎంతమందికి ధ్యానం నేర్పారు? సారు చెప్తాను. జ్ఞానం కూడా చేయాలంటే ఎవ్వరు ముందుకు రావట్లేదు, కానీ వచ్చిన వాళ్ళు చేస్తుర్రు, చేస్తున్నారు సార్. మేము 4-5 చెప్పినా చేయాలని అంటున్నా సారు. అంటే చేస్తాం, జ్ఞానం చేస్తే ఏమొస్తుంది అని క్వశ్చన్లు వేస్తారు వాళ్ళు. అంటే జ్ఞానం చేస్తే
ఆడుకుంటా పాడుకుంటా అయినా ధ్యానం చేయొచ్చు, ఆరోగ్యం వస్తుంది. మా తమ్ముడిని మేము చూసుకుంటున్నాము. మేము కూడా నాకు కూడా చాలా ఆరోగ్యం బాగలేకుంటేనే మంచిగా అయినా. నీకు ఏమి ఆరోగ్యం వచ్చింది? నాకు ఇట్లా గడ్డ అయ్యేది, ఊకే సడిదయ్యేది సార్. నాకు సడిదయ్యేది, ముక్కులకి వెళ్ళి ఊకే నీళ్ళ లెక్క ఇట్లా సడిది లెక్క ఎప్పటికి ఉండేది. ఈ జ్ఞానంలోకి వెళ్ళి ఎప్పుడు వచ్చిందో జ్ఞానంలోకి అప్పటి నుంచి నాకు సడిదన్న ముచ్చటలేదు. ఇక అన్నీ తింటున్నా కానీ సాకారుగా తింటున్నా. అందరికి చెప్తున్నా, చెప్తానే కదా సార్ నా ఆరోగ్యం మంచిగా ఉంది, మీరు కూడా అట్లా ఉండాలి, అట్లా చేయాలని చెప్తున్నా సార్. ఇంకొక ప్రశ్న, మీరు గురువు గారిని చూసారా? చూసాను. ఎక్కడ చూసారు? ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ పిడిమిళ్ళకి వచ్చాడు, సత్యం ధర్మం పిడిమిళ్ళకి వచ్చారు. మేము కూడా కాళ్ళు మొక్కాము. ఇక్కడ ఉన్నాడు మా తమ్మిని ఇంట్లోనే, ఆయన నైట్ వెళ్ళిపోయిండు. ఇక్కడ అన్న సంతర్పణ పెట్టినాము, అందరము మంచిగా కలిసి భోంచేసినాం. సార్ కూడా కర్తాలకు కూడా పోతున్నాను, ఇప్పటికి కూడా సంవత్సరం కర్తాలకు కూడా వెళ్తున్నాం సార్. చూశారు కదండి ధ్యాన భారత కార్యక్రమంలో మరి గృహిణులు ఎలా చెప్తున్నారో వారి యొక్క సందేశాలు మరియు యొక్క అనుభవాలు. ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుకున్నాం మేము, మా ఆరోగ్యాన్ని అని చెప్పడం జరుగుతుంది. మేము ఎంతోమందికి చెప్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మహిళ మన ముందున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సీతారాంపురం. అమ్మా, సీతారాంపురం. మీ పేరు? కలమ్మ, కొంగ కలమ్మ. కలమ్మ గారు, మీ యొక్క ధ్యాన అనుభవాలు ఒకసారి చెప్పమ్మా. మా అక్క కొడుకు వీరస్వామి వీరస్వామి అక్క కొడుకు ఇప్పుడు 3 సంవత్సరాలు సేవట్టి జ్ఞానానికి అక్కడ దేవుని దగ్గరికి వచ్చిన, దేవుని ఇక్కడ చూసిన, వచ్చిండు ప్రతిసారి ఇక్కడికి వచ్చిండు. అన్నం వచ్చిండు, అన్నం తిన్నాం మంచిగా, అందరం కూరగాయలు పెట్టిండు, మంచిగా నవ్వు ఇచ్చిండు, చేసిండు, మంచిగా మాట్లాడిండు. ఏదో జోకు ఏదో ఒకటి అంటాడు కదా సారు. మంచిగా కూరగాయలు పోయిన చేస్తాను, మంచి జ్ఞానం చేస్తాను, ఇంత మొగ్గని వేసుకుంటాను, మంచిగానే ఉన్నా సార్. కాలు ఆపేది, కాలు వార్తలేవు, తక్కువైంది, పానం మంచిగా ఉంటుంది, గోలి మందు సూది ఏది లేదు, మంచిగానే ఉన్నా, హ్యాపీగా ఉన్నా, కూరగాయలు తింటాను. 3 సంవత్సరాలు చేస్తున్నా. చాలా బాగుంది, మంచిగా ఉన్నది, ఆరోగ్యం మంచిగా ఉంది. చెప్తా ఇంటలేరు ఎవరు సారు, ఎవరికన్నా చెప్పినా కానీ ఇంటలేరు. చెత్తం అంటారు, అట్టి నిద్రపోతాను. చెప్పినా మా ఊళ్ళో చెప్పిన, ఊర్లో పంట పోయినప్పుడు, ఎక్కడ పట్టణం పోయినా, పల్లె పోయినా, ఎక్కడికైనా పోయినా కానీ చెప్తాను. మళ్ళీ ఇస్తానా, పేపర్లు సుతి ఇస్తాను, పేపర్ ఇస్తానా, చెప్తాను. నాకు చదువు రాదు సారుగా, పేపర్ ఇస్తాను, చదువుకుని పోతానా, వస్తాను. మంచిగా జ్ఞానం గంటన్నర 2 గంటలు మంచిగా హ్యాపీగా ఉన్నాం. గోళీ మందు సూది ఏది లేదు, మంచిగా హ్యాపీగా ఉన్నాం. డాక్టర్ దగ్గర పోగులు లేదు, ఏది లేదు, మంచిగా ఉన్నాం. మంచిగానే ఉన్నాం, మొగ్గనేస్తున్నాం. అప్పుడప్పుడు ఇంత నేసుకుంటాను శాలలో. చూశారు కదండి ధ్యాన భారత కార్యక్రమంలో ఒక మహిళ ధ్యానం చేస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది. నేను అందరికీ ఎక్కడికి ఊరుకు పోయినా, పట్నం పోయినా, ఎక్కడికి పోయినా కూడా నేను చెప్తానని అమ్మ చెప్తుంది. మరి ధ్యానం చేస్తే ఎన్ని గొప్ప విషయాలు తెలుసో, ఎంతమంది మారుతుంటారో, వాళ్ళ జీవితంలో ఎన్ని పెను మార్పులు వస్తాయో చెప్పనలివి కాదు. మరి ఇంకొక గృహిణి ధ్యాన భారత కార్యక్రమంలో మన ముందు ఉండారు. ధ్యాన భారతంని చూస్తూనే ఉండండి మీరు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాదాద్రి భువనగిరి జిల్లా అండి. మా ఊరు అనాజపురం. ఇక్కడ కొంచెం దూరమే ఉంటుంది, 20-30 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. మీ పేరు? మా పేరు అండాలమ్మ. చెప్పండి అండాలమ్మ గారు. నేను ధ్యానములకు మా ఊర్లో ఎవ్వరు ధ్యానులు లేరు, సార్ కూడా ఎప్పుడు రాలేదు, ఎవ్వరు అక్కడ లేరు. అయితే నేను యూట్యూబ్లో చూసి సార్ను కలసాలని చాలా ప్రయత్నాలు చేసిన. అయితే నాకు ఎక్కడ సార్ దొరకలే. అయితే ఒకసారి మన అదేడా రాజమండ్రి ఆడుంటుంది చూడు, వశిష్ఠ గౌతమి, అక్కడికి వెళ్ళిన ఆడ సార్ను కలుసుకోవాలని. అయితే నాకు వంతు లేదేమో, అప్పుడు సారు కొంచెం ఆరోగ్య రీత్యా బెంగళూరులో ఉండట. సరే వచ్చేసిన. మళ్ళీ ఒకసారి వెళ్ళాను, ఎవరిని తోడు నేను కిరాయి పెట్టి తీసుకుపోతా రా అన్నా కానీ ఎవ్వరు తోడు రాలేదు నాకు. అయితే ఒక్కదాన్నే వెళ్ళా. అక్కడ సార్ కలవలేదు. సరే మళ్ళీ కడతాలకు
పోయినా. ఒక ఏది మన బుద్ధ పూర్ణమా ఏమంటారు చూడు, మన ఆకాశం ముందు వచ్చేది బుద్ధ పూర్ణమా, ఆ పూర్ణానికి సార్ ఉంటాడేమో ఆడ అని అక్కడికి వెళ్ళినా. అక్కడ కూడా సార్ లేడు. అయినా కానీ నేను అప్పటి సంది ఇక అంతకు ముందు నుంచే ఈ యూట్యూబ్లో చూసి ఒక మన ఆఫీసు ఫోన్ నెంబరు ఈ యూట్యూబ్లో తీసుకొని ఆ ఫోన్ నెంబర్లు తీసుకున్నా. ఈ వశిష్ఠ గౌతమ్దిని మన కడతాలదిని తీసుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళినా. ఆదివారం నుంచి ఇక ధ్యానం చేస్తున్నా. ఇప్పుడు పొద్దున 4 గంటలకు లేస్తా, ఒక అర్ధగంట యోగా చేసుకుంటా. యోగా అంటే నేను చాలా రోజుల సంది చేస్తున్నా, ఈ ధ్యానములకు రాకతలుగా నుంచే చేసుకుంటా. ఓ అర్ధగంట యోగా చేస్తా, 1 గంట ధ్యానం చేసుకుంటా పొద్దున. 4:30 పావు తక్కువ 5 నుంచి పావు తక్కువ 6 దాకా ధ్యానం చేస్తా. ఇక ఆ నుంచి లేచి మన రోజువారి పనులు ఉంటాయి కదా, అట్లా చేసుకుంటున్నా. నేను చెప్తున్నా, తీసుకుపోతున్నా. ఇక కొందరికి నాతోటి కూర్చోబెట్టుకొని కూడా చేయించా ధ్యానం. అయినా ఇక వాళ్ళు పట్టించుకోక వదిలేశారు. నేను మాత్రము సాయంత్రము 1.5 గంటల ఇక 2 గంటలు అట్లా చేస్తా. మంచిగా ఉంది నాకు. అంతకుముందే శాకాహారిని నేను, అంటే తినేది కానీ నేను ఇప్పుడు 19 ఏళ్ళు బంద్ చేసుకున్నాను. నేను గురువు కింద శిష్యురాలుగా చేరిన. అయితే గురువు వద్దన చెప్పిండు, తినొద్దమ్మా అని చెప్తే నేను ఇప్పుడు 19 ఏళ్ళు అంతకు ముందు నుంచే నేను శాకాహారిని. ఇప్పుడు ధ్యానం చేసుకున్న తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం మంచిగా ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయి. అప్పుడప్పుడు జ్వరం వచ్చేది, జలుబు చేసేది. జలుబు చేస్తే ఇంజెక్షన్ చేయించుకుంటేనే తక్కువ లేచేది. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన సంది నాకు ఈ జలుబు చేయడం లేదు, ఇంజెక్షన్ తీసుకోవడం లేదు, జ్వరం కూడా రావడం లేదు. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత చాలా మందికి చెప్పారా మీరు ధ్యానం చేసుకోమని? చెప్పిన, ఇట్లా జలుబు చేసింది, జ్వరం వచ్చిందంటే ధ్యానం చేసుకో, జలుబు తక్కువ అవుతుందని చెప్పేసిన. చేస్తుర్రు. ఇప్పుడు మీరు పత్రికాని చూడాలని అనుకున్నారు కదా, మరి చూసారా? కలవలే సారు. సార్ కోసము చాలా తాపత్రయపడ్డా కానీ సార్ నాకు కలవలేదు. నాకు అదృష్టం లేనట్టుంది. నాకు అంతకుముందు తెలియదు ధ్యానం గురించి. ధ్యానం గురించి తెలియక నేను తెలుసుకొని చూద్దామని అంటారకు ఇక నాకు దొరకకుండా అయిండు. సరేలే ఇగాను అనుకున్నా. ఇప్పుడు మీకు బాధ అనిపిస్తుంది, అప్పుడు చూడలేదు, ఇప్పుడు బాధ అనిపిస్తుంది. చూడకపోదు కదా. ఒకసారి ధ్యానంలో వచ్చిండు మా ఇంటి దగ్గరకు వచ్చి, ఇంటి దగ్గరకు ఆటోలో వచ్చిండు. ఆటోలో వచ్చి ఆటో దిగిండు, ఇంట్లోకి రాకుండా మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళిపోయిండు. అట్లా ఇంకా చాలా బాధ అయింది నాకు. నాకు ధ్యానంలో ఆటో మీద వచ్చిండు, గల్మకెదురుగా ఆటో ఆపిండు, దిగిండు మళ్ళీ ఏమైందో ఇక మళ్ళీ ఆటో ఎక్కిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. ఇప్పుడు ధ్యానంలో మీరు రావటానికి పిఎంసి ఛానల్ అవునా? అవును, పిఎంసి ఛానల్ కూడా కాదు. పిఎంసి ఛానల్ కంటే అది మారెళ్ళ రవి శాస్త్రి గారు అందులో నేను ఫోన్ నెంబర్ తీసుకొని పిఎంసి ఛానల్ ఆఫీసుది నెంబర్ తీసుకున్నా. అయితే అట్లా నాకు నెంబర్లు దొరికినాయి. ఆఫీస్కు ఫోన్ చేసి ఆయన ప్రోగ్రామ్ చూసేది ఎప్పుడు. అదే మరి అదా అని అప్పుడు తెలియదు నాకు. నాకు పెద్దగా చదువేం రాదు, మామూలుగా వస్తుంది. అంటే ఇప్పుడు తెలుగు బుక్కులు అన్నీ చదువుతాను మామూలుగా చిన్న చిన్నగా. ఇప్పుడు మరి మీ గురువు పిఎంసి ఛానల్ మారెళ్ళ రవిశాస్త్రి గారా? ఇక అట్లా అని నేను ఏం అనుకోలేదు సార్, గురువు అని ఏం అనుకోలేదు. నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. అనుకోలేదు కదా, నేను అడుగుతున్నా, చెప్పండి. సరే, ఇక అప్పుడు ఆయన తోటి నేను ఈ ధ్యానంలోకి వచ్చిన కాబట్టి ఆయనే గురువు అని ఇక రవిశాస్త్రి గారికి నమస్కారములు. మీ ప్రోగ్రాం చూసి నేను అక్కడ ఆ ప్రోగ్రాం వచ్చేటప్పుడు కింద నెంబర్ ఇస్తుంటే ఆ నెంబర్ తీసుకొని ఇన్ని తెలుసుకున్నా. ఆయనకు కృతజ్ఞతలను తెలుపుకుంటున్నా. ఓకేనమ్మా,
థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక మహిళ మరి ధ్యానం నేర్పేవాళ్ళు లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో చూసి మరి ధ్యానం ఎలా చేయాలని నేర్చుకొని మరి ఎంతోమందికి చెప్పాలని తాపత్రయం పడుతూ ఉంటుంటుంది. మరి ధ్యాన భారతం కార్యక్రమంలో ఇంకొక మాస్టర్ ప్రేమిడి మాస్టర్ మన ముందుండారు. వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. ధ్యాన భారతం కార్యక్రమంని చూస్తూనే ఉండండి. చెప్పండి సార్. చెప్పారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మాది జనగామ జిల్లా లింగాల గణపురం. నేను ధ్యానంలోకి రావడం 2021. గురువు గారిని ఖమ్మంలో చూశాను 2021లో సార్. అయితే మాకు డాక్టర్ నరసయ్య గారు సూరత్ వారి వల్ల గురువు గారు మాకు వీరస్వామి అమృతం వీరస్వామి అండ్ నరసయ్య డాక్టర్ వాళ్ళు వాళ్ళ ద్వారా నేను ఖమ్మం వెళ్ళడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఖమ్మంలో చూడడం జరిగింది సార్. ఇక సార్ను ఆ రోజు ఫస్ట్ చూశాను. చూసండి సార్ సెకండ్ తీసుకున్నాను. సార్ను అదే రోజు టచ్ అయ్యాను, పత్రి సార్ను. ఇక ఆ రోజు నుండి అదే రోజు నుండి నేను పూర్తి శాకాహారి ధ్యానంగా మారడం జరిగింది. వచ్చి నేను యథావిధిగా మా ఇంట్లో నేను పూర్తి శాకాహారం భోజనం తీసుకుంటున్నాను. వాళ్ళు కూడా నాతో పాటు మా భార్య వంగరమ్మ, మా కూతురు వంగ జగదీశ్వరి వాళ్ళు కూడా నాతో పాటు శాకాహారిగా మారడం జరిగింది. ధ్యానం చేస్తారు. మేము కూడా పిరమిడ్ కట్టుకోవడం జరిగింది. కట్టుకున్నాం సార్. పిరమిడ్ బుద్ధ దక్ష పిరమిడ్ సేద్ బాలకృష్ణ సార్ గారు కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఓకే సార్, వచ్చాను. ధ్యానంలో మీరు ధ్యానం నేర్చుకున్నారు, సార్ని ఖమ్మంలో చూశారు. చూసిన తర్వాత మీరు శాకాహారులుగా మారారు, పిరమిడ్ కట్టుకున్నారు. మరి ధ్యానం ఎంతమందికి చెప్తున్నారు? మా పిరమిడ్కు ధ్యానులు వస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తుంటారు, చిన్న పిల్లలు పెద్దలు. వచ్చిన వారికి నేను ధ్యానం చెప్పడం, ధ్యానం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా వీలైనప్పుడు పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేస్తారు. తర్వాత వాళ్ళ ఇంటిలో కూడా ధ్యానం చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. క్రమం తప్పకుండా ధ్యానం చేసుకొని ఆరోగ్యం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ధ్యానం మీరు నేర్చుకున్నారు, మీ మిస్సెస్ ఇప్పుడు చేస్తుందా? క్రమం తప్పకుండా డైలీ మార్నింగ్ మేము 4:30కి నుండి 5:30 ఇష్టం. ఇక ఎప్పుడు మాకు ధ్యానంలో కొన్ని లేవాలనిపిస్తే అప్పుడు అంతవరకు దాకా మేము ధ్యానం చేస్తూనే ఉంటాం. మరి ధ్యానం నేర్చుకున్న తర్వాత ధ్యాన ప్రచారం ఏమైనా చేస్తున్నారు? ప్రతి మండలాలు ఇప్పటి వరకు కవర్ చేసినాం సార్. ఎన్ని మండలాలు? జనగామ జిల్లాలో ఉన్న మండలాలు కవర్ చేశాము. వీరస్వామి, చిలుకూరు సత్యనారాయణ, శివశక్తి ధ్యాన మందిరం, దేవరూపల, మళ్ళీ ఇంకా వేరే జనగామ మాస్టర్స్, మేమందరం క్రమం తప్పకుండా అన్ని మండలాలు, జిల్లాలు, శాకాహార ర్యాలీలు కవర్ సార్. మేము ఎట్లా వీలైతే అట్లనే. ఇప్పుడు ఓసారి బస్సులో వెళ్తాం, ట్రైన్లో వెళ్తాం. అమృతం వీరస్వామి వాళ్ళ కార్లో తీసుకెళ్తాడు మమ్మల్ని, బైక్ మీద వెళ్తాం. మేము ఎలా వీలైతే అలా వెళ్తాం. ఓకే సార్. మరి మీరు ఇంకా ధ్యానం ఎంత నేర్పాలి జనాలకని అనుకుంటున్నారు? ఇంత అని ఏమి లేదు, అందరికీ ప్రపంచం అంతా మేము ధ్యానంలో తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక వ్యక్తి ధ్యానం నేర్చుకొని ఆ కుటుంబాన్ని మార్చారు. అలాగనే వాళ్ళు పిరమిడ్ కట్టుకున్నారు. మరి ఎంతోమంది
మండలంలో పోయి మేమందరికీ చెప్తున్నాం, ఒక ట్రూప్గా ఒక టీమ్గా అని చెప్పారు. మరి ధ్యాన భారత కార్యక్రమంలో మరొక వ్యక్తి మన ముందుండారు. వారితో మనం ఒక ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు కత్తుల రాజిరెడ్డి అండి, జనగాం. సార్ రాజిరెడ్డి గారు, మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? ధ్యానం యొక్క అనుభవాలు ఒకసారి పిఎంసి ప్రేక్షకులు మీకోసం వెయిట్ చేస్తున్నారు, ఎంతో మంది మిమ్మల్ని చూస్తున్నారు, మీ మాటల ద్వారా వాళ్ళకి చెప్పండి. సార్ నాకు 96 ఆగస్టు 20 నాడు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ వల్ల నాకు 2014 వరకు ఒక 11 సార్లు ఆపరేషన్ ఉంది. ఆపరేషన్ అయినా కూడా నేను అయితే 2000లో నేను యోగా క్రియలు నేను నేర్చుకున్నాను. రామ్దేవ్ బాబా వాళ్ళది ప్రాణాయామం చేయడం నేర్చుకున్నాను. ఆ ప్రాణాయామంతో కొద్ది రోజులు నేను సఖ్యగానే ఉన్నాను. నాకు కొంత అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోయినాయి, కొంత మార్పు వచ్చింది. ఈ మధ్యలో కొంత డిస్టర్బెన్స్ కూడా జరిగింది. నా వ్యాపార పరంగా నా కుటుంబ సమస్యల వల్ల కొన్ని నేను సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నిటినీ ఎదుర్కొని నాకు కిషన్ రెడ్డి గారు వరంగల్, వారి ద్వారా నాకు తెలుసు ఇది మెడిటేషన్, పిరమిడ్ కింద. నేను 10 సంవత్సరాల కింద నా ఇంట్లో పిరమిడ్ నిర్మించుకున్నాను. సరైన యాంగిల్స్ ఉండి లేక నేను దాన్ని చేయలేకపోయినాను. తర్వాత వీరస్వామి వీళ్ళతో పరిచయాలు పెరిగినాక సిద్ధారెడ్డి గారితో నేను ఇంట్లో పిరమిడ్ నిర్మించుకున్నాను 9x9. నేను 1 ఇయర్ నుండి దాదాపు ఇప్పుడు ఏప్రిల్ నుండి నేను ధ్యానంలోకి వచ్చాను. నాలో చాలా మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే సమానత్వం, మానవత్వం. ఇది సాధించాలంటే మనలో ఉన్న ఈగో, అహంకారాన్ని తొలగించాలి. అది అంత ఈజీ అయిన కార్యక్రమం కాదు. ధ్యానం ద్వారానే నాకు ఇది సాధ్యమవుతుంది. నేను రోజు 2 గంటలు తక్కువ కాకుండా నేను ధ్యానం చేస్తున్నాను. ఇంకా దీన్ని పెంచాలి. నా కుటుంబ సభ్యులను కూడా నేను మార్చుకుంటున్నాను. వాళ్ళు కూడా మెల్లమెల్లగా ధ్యానంలోకి వస్తున్నారు. వచ్చి నా పరిసరాలు ఉన్న నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను ధ్యానం చేస్తాను. నా ఇండస్ట్రీలో కూడా నేను పిరమిడ్ ఒకటి నిర్మాణం చేస్తున్నాను. ఇవి ప్రచారానికి కూడా ముందు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సార్ మీరు పత్రిజీ గారిని చూసారా? పత్రిజీ గారిని నేను డైరెక్ట్ చూడలేదండి. అయితే వారిని దాన్ని ఫాలో అవుదాం అనుకున్నప్పుడు ఈ TV9 మీడియాలో కొంత నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల నేను దాన్ని వెనక్కిపోయాను. వాస్తవం అప్పుడు జరుగుతున్న కొంత ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని బాబాలు ఇవి అన్ని కొన్ని అరాచకాలు చేస్తున్న క్రమంలో అది కూడా దాన్ని క్రోడీకరించి మీడియాలో ప్రచారం బాగా జరిగింది. దానివల్ల అంటే వారిని దగ్గర పోలేకపోయినా లేదు. కడతాలు వచ్చాను 2 సార్లు 3 సార్లు వీరస్వామి వీళ్ళందరి ద్వారా, మేము ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ మాస్టర్ల ద్వారా, రాజేందర్ గారు కానీ సత్యనారాయణ గారు సిద్ధారెడ్డి వీళ్ళందరితో మేము ముఖ్యంగా నాకు వీరస్వామితోటి నాకు నా నిర్మాణం పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాం. వారి ద్వారా నేను కార్యక్రమాలు చేస్తున్నాం. చూసే భాగ్యం మాకు దొరకలేదు. పత్రిజీ గారిని కలవడం మాకు కాలేదు. కానీ వారి ఆశయాల సిద్ధికి ఒక మనిషిలో ఎన్ని మార్పులు రావాలో అన్ని వారు చెప్పిన దాన్ని మేము ఫాలో అవుతున్నాం. ఇంకా నేను సాధించి ఇంకా చాలామందికి నేను నేర్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పత్రిజీ గారు ప్రజెంటు లేరు, మీరు ఉన్నప్పుడు వారిని మీరు కలవలేదు. మీకు చాలా బాధగా ఉంది, ప్రత్యక్షంగా నేను చూడలేకపోయినాను. మన ప్రాంతంలో మన దగ్గరలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని మేము కలవలేకపోయినాము. ఒక ప్రపంచ విశ్వగురుగా ప్రఖ్యాతి చెందిన వారిని మేము కలవలేదన్నది ఒక బాధ అయితే ఉంది నాకు. వారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పిరమిడ్ అన్నప్పుడు నెగిటివ్గా చాలామంది ప్రపోజ్ చేశారు. పిరమిడ్ అంటే శవాలకి ఉండవలసిన గది అని ఇంకేదో ఉన్నట్టుగా నెగిటివ్ టాక్ బాగుండదు. దాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకొచ్చి ఒక ధ్యాన కేంద్రం కింద దాంట్లో ఉంటే ఆ పిరమిడ్లో కూర్చుంటే ఉండే శక్తి ఏ విధంగా మానవ జీవితంలోకి వస్తుందో, మానవుని యొక్క మార్పు ఏ విధంగా చెందుతున్నది పిరమిడ్ తీసుకొచ్చి ప్రపంచాన్ని చాటి చెంపారు. ఒక్క వ్యక్తే ఇలా ప్రపంచం అంతా సమూలంగా మార్పుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి. వారికి వారి కుటుంబానికి మేము వెళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుని వాళ్ళకి అనుకూలంగా ఉంటామని చెప్తున్నాను. ఇప్పుడు మీరు వద్దాం అనుకున్న టైంలో, ధ్యానంలోకి వద్దాం అనుకున్న టైంలో
పత్రి సార్ మీద నెగిటివ్గా వచ్చింది. ఇప్పుడు వచ్చిన టైంలో సార్ లేరు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ధ్యానంలో నాకు కొంత వారిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంటుందండి. నేను ధ్యానం చేస్తున్నప్పుడు వారి కొన్ని కొటేషన్స్, వారు ఇచ్చిన సందేశాలన్నీ నేను మా మైండ్లో మెదులుతూ ఉంటుంది. వారు చూస్తున్న ఫీలింగే ఉన్నది. కడతాలు పోతే వారు అక్కడ తిరిగిన అడుగుజాడలు ఉన్నాయి కాబట్టి అక్కడ మేము వారు ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాము. భవిష్యత్తులో ఉన్నట్టుగానే మన పక్కన ఉన్నట్టు ప్రతి మనిషిలో పిరమిడ్ ఏదైతే మాస్టర్లు అందరిలో పత్రి సార్ ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఊళ్ళో జనగాంలో వీరస్వామి గారు కావచ్చు, కొంతమంది వాళ్ళు ఎవరైనా పిరమిడ్ మాస్టర్స్ కావచ్చు, మీకంటే ముందు పోయి ధ్యానం చేసుకొని ధ్యాన ప్రచారం చేస్తూ వాళ్ళు ఉంటున్నారు. మీకంటే వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, తెలివితేటలో కావచ్చు తక్కువగా అనిపించవచ్చు. కానీ వాళ్ళంతా ముందుకి వెళ్ళిపోతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళతో కలిసి పనిచేయాలనే ఉన్నది నాకు. వాళ్ళ ద్వారానే కలిసి పనిచేయాలనేది నాకు ఉన్నది. అందులో ఏం అనుమానం లేదు. పిరమిడ్ ధ్యానం అన్నది ఇప్పుడు సమాజంలో ఉన్నది. యోగా ఉంది, ప్రాణాయామం ఉంది, ఇతరత్రాలు ఉన్నాయి. దానికి నిబంధనలు ఉంటాయి. దాని మీద కాన్సన్ట్రేషన్ అన్నది వేరే రకంగా ఉంటుంది. ఈ పిరమిడ్ ధ్యానం అన్నది పత్రిజ గారు ప్రవేశపెట్టి దీన్ని కనిపెట్టి ప్రజలకు ఇచ్చిండ్రు. దీంట్లో అన్ని రకాల మానసిక ఉల్లాసనే కాకుండా మనసులో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈగో, ఈ అహంకారం ఏదైతే ఉంటుందో మెల్లమెల్ల తొలగిపోయి మానవత్వం, సమానత్వం అన్నది పశుపక్షాదుల మీద కూడా మనకు అవి కూడా మనతో సమానం అన్నది మనకు తెలుసుకోగలుగుతాం. అది ఎవరో చెప్తే పాఠం చెప్తే వచ్చినట్టుగా కాదు. అది మనంతలో మనం తెలుసుకోవాలంటే ధ్యానంలోకి రావాల్సిందే. ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరు ప్రచారం చేయవలసిందే. అహింసను దూరం ఉంచవలసిందే. వీటి అన్నిటికీ మేము వాళ్ళందరితో కలిసే పనిచేస్తాం. అందరు బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు జనగాంలో జిల్లా పిరమిడ్ ఏదైతే వ్యవస్థ ఉందో అందరు బాగా పనిచేస్తున్నారు. వాళ్ళతో ద్వారానే కలిసి పనిచేస్తున్నాను. నాకు ఎలాంటి బేసిజాలు లేవు. నేను కూడా వాళ్ళ ద్వారానే పోతుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు మీ యొక్క అనుభవాలు. మరి చూశారు కదండి, ఒక వ్యక్తి మరి ధ్యానం చేద్దాం అనుకున్న టైంలో మరి సార్ లేకపోయేసరికి ఎంతో మరి బాధపడ్డారు. అప్పుడు చేద్దాం అనుకున్న టైంలో మరి సార్ మీద నెగిటివ్ వచ్చి నేను రాలేకపోయినాను. ఇప్పుడు చేద్దాం, ఇప్పుడు రెడీగా నేను ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలంటే సార్ లేరు అని ఎంత మంది ఇలా నెగిటివ్తో నుండి ఆగిపోయి ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళని మనం ఎంతోమందిని ధ్యానంలో అనుభవాలు వారి యొక్క తీసుకుంటున్నాం. చూస్తూనే ఉండి ధ్యాన భారత కార్యక్రమాన్ని ఇంకొక పిరమిడ్ మాస్టర్ మన ముందు ఉన్నారు. సార్ మీ పేరు చెప్పండి. నమస్కారం మాస్టర్ గారు, నా పేరు చెన్నూరు మల్లేశం. మల్లేశం గారు మన ముందు ఉన్నారండి. మల్లేశం గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి మీ యొక్క అనుభవాలు. సార్ నాకు పేరు చెన్నూరు మల్లేశం అండి. మాది లింగాలగనపురం గ్రామము. వంగరాజు పిరమిడ్ మాస్టర్ గారి నాకు పిరమిడ్ పరిచయం చేశారు. వారు పత్రిజ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రమ్మని చెప్పారు. ఆ రోజు నేను రాలేకపోయాను సార్ మాస్టర్ గారు. తర్వాత ఈ మధ్యలో జరిగిన మొన్న రీసెంట్గా కడతాలకు పోయొచ్చు, ఒక 24 hours అక్కడ ఉండడం జరిగింది. కడతాల్లో కూడా మహాశక్తి పిరమిడ్ మాలో 24 hours 225 గంటలలో నా వంతు కూడా ఒక 2 hours పిరమిడ్లో ధ్యానం చేయడం జరిగింది. నేను 2016లోనే శాకాహారిగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాను. స్వామి వివేకానంద గారి ఆశయాలతో కొనసాగుతున్న కార్యక్రమంలో వంగరాజు గారు నాకు పిరమిడ్ గురించి మాస్టర్ గారు వివరించడం జరిగింది. అప్పుడు శాకాహారి ఆలోచన ఫస్ట్ నుండి ఉన్నది. దానికి తోడుగా వరకు పిరమిడ్ గురించి చెప్పడం వల్ల శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అండ్ ధ్యాన జగత్, ఈ 3 అంశాలు నాకు కొంచెం ప్రేరణ కల్పించాయి. ఆల్రెడీ దాంట్లో ఒక అడుగు ముందున్నా కాబట్టి ఇంకో రెండింటిని వాటి కొంచెం తెలుసుకుంటూ ఇంకొంచెం సీనియర్ మాస్టర్ల ద్వారా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్ళనే సంకల్పంతో ఈ పిరమిడ్లోకి రావడం జరుగుతున్నది. నాతో పాటుగా నేను మా గ్రామంలో ఒకటి పూర్వ విద్యార్థుల సహకారంతో అండ్ ఒకటి వివేకానంద పార్క్ తయారు చేస్తున్నాము. అక్కడ గ్రామ పంచాయతీ మరియు గ్రామ మండల ప్రజల సహకారంతో ఒకటి సామూహిక పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పంలో తీసుకున్నాం మాస్టర్ గారు. దీనికి అందరూ సహకరించాలని మా గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థులు అండ్ గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు కూడా సహకరిస్తున్నారు పార్కు అభివృద్ధితో పాటుగా.
ఈ వ్యక్తిగతంగా ఒక్కొక్క పిరమిడ్ ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఒక రకంగా ఉంటుంది, సామూహికంగా కట్టుకుంటే బాగుంటుంది అనేది నేను ఈ మధ్య కాలంలో 2 years నుంచి అబ్జర్వేషన్ చేశాను. ఇప్పుడు సిద్ధిలగుట్ట కాడ కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది. ఈ సత్యం ధర్మం ఇక్కడ వీరస్వామి గారింటికి కూడా ఎదురుకోసారి వచ్చాము. కానీ మనకు వెళ్ళే క్రమంలోనే మనకు తెలియకుండానే మనకు ఒక ఆలోచన వెళ్తుంటుంది. వెళ్తుంటే మనకు వీరస్వామి గారు ఎక్కడ ఉండేంటే కూడా మనకు వెళ్ళే క్రమంలోనే మనకు ఆ రూట్ అనేది మనకు అవపడుతుంటుంది. సెన్సార్ లైట్గా గెలిచినప్పుడు మనకు వెళ్తున్న ఎట్లా అవపడుతుందో మన కిరణాలు కూడా ఆ విధంగా మనకు కనిపిస్తుంటాయి. మాస్టర్ గారు మనకు పిరమిడ్లకు వెళ్ళినప్పుడు మన కడతాలకు వచ్చినప్పుడు 3 hours అక్కడ చేసినప్పుడు స్వామి గారి పత్రిజీ గారి శక్తి స్థలంలో 2 hours చేశాను. అండ్ పైన ఉన్న పిరమిడ్లో కూడా మహాశక్తి పిరమిడ్లో 2 hours చేశాను. 24 hours ఒక 4 నుండి 6 గంటల వరకు పిరమిడ్లో ధ్యానంలోనే టైం తీసుకోవడం జరిగింది. ఆ పిరమిడ్లో చేయడం వల్ల కూడా అసలు ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చాయి. యాక్చువల్గా నేను పిరమిడ్ ఏంది నమ్మగలుగుతానా నమ్మాలినా అనుకున్నాను ఫస్ట్. ఆ చేసే క్రమంలో కూడా మనం వైబ్రేషన్ చూస్తుంటే మనకు ఒక రకమైన అహో నా లోపల అసలు ఏంటి మనకు మాస్టర్ చదువుకున్నప్పుడు చెప్పారు మనకి పిరమిడ్ శక్తి ఏ విధంగా వస్తుంది అంటే మాకు సీనియర్ మాస్టర్ సత్యనారాయణ మాస్టర్ గారు చెప్పారు. మనం భూతత్వం చెప్పినప్పుడు ఒక భూతత్వం పెట్టినప్పుడు మన శక్తి మొత్తం ఒక పేపర్ అనుకోవడానికి ఏ విధంగా అయితే వైబ్రేషన్స్ వస్తుంటాయో మనకు పిరమిడ్లో కూర్చున్నప్పుడు మాత్రం ఆ వైబ్రేషన్స్ ఒక 3 మన 52 సెంటిగ్రేడ్లో ఉన్న మార్కెటింగ్ మాత్రం మన ఎడ్డుకు మనకు బ్రహ్మరంధ్రం ద్వారా మనం ఉన్న నవరంధ్రాలతో పాటుగా బాడీ మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తానని నాకు చాలా అతి త్వరలో ఉన్నాయి. అతి చాలా తక్కువ టైంలో నేను పిరమిడ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇదే విధంగా కూడా నాకున్న ఇప్పుడు యాక్చువల్గా మా ఇంట్లో ఉన్న 4 పిల్లలు 2 అబ్బాయిలు మా భార్య ఉంటారండి. కంప్లీట్గా శాకాహారిగా నేను మారాను. మా పిల్లలు కూడా మారుతున్నారు, అదే క్రమంలో ఉన్నారు. మా ఇంటి లోపల 2x2 పిరమిడ్ రీసెల్గా తీసుకున్నాను. మొన్న December 21st రోజు మా ఇంటి లోపల ఏర్పాటు చేసుకున్నాను. అదేవిధంగా కూడా మా ఇంటి పక్కన వాళ్ళకు మా ఫ్రెండ్ సర్కిల్లో మా చుట్టాలకు మా ఒకటి బుద్ధరక్ష గ్రూప్ వంగరాజు మాస్టర్ గారు ఒక గ్రూప్ తయారు చేశారు, వాట్సాప్ గ్రూప్. దాంట్లో నాకున్న దాదాపు ఒక 1000 నెంబర్ కాంటాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 600 మంది వరకు ఆ కాంటాక్ట్స్ నెంబర్ యాడ్ చేశాను. నా కాంటాక్ట్లో 1000 నెంబర్స్ ఉంటాయి మాస్టర్. ఒక 300 నుంచి 400 మందిని ఆ గ్రూప్లో యాడ్ చేశాము. దాంట్లో ప్రతి ఒక్కరు వినడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఒక్కొక్క పర్సనల్ అడుగుతున్నారు, ఒక్కొక్కరు అడుక్కుంటూ వాళ్ళు చెప్తున్నారు మేము ఇట్లా చేస్తున్నాము, మాకు ఎక్కువ వరకు మీకు మధ్యలో ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు ఏ విధంగా డిలీట్ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ మా సీనియర్ మాస్టర్ చెప్పారు ఒక 24 గంటల లోపల ఒక మనిషికి 60,000 ఆలోచనలు వస్తుంటాయి. ఆ విధంగా ఒక నిమిషానికి 50 నుంచి 60 ఆలోచనలు వస్తుంటాయి. వాటిని డిలీట్ చేసుకుంటూ పోతుండాలి. మన ఫోన్లో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాను ఏమనేది మనం ఈ ఫోన్ వాడుతుంటాం. ఇప్పుడు ఫోన్ అనేది ప్రపంచంలో కామన్ అయిపోయింది. ఈ ఫోన్ వాడుతున్నప్పుడు ఫోన్ చాలా మెంబర్స్ ఎక్కువ అయినప్పుడు కానీ హ్యాంగ్ అయినప్పుడు ఏం చేస్తుండండి ఫ్రీ టైంలో కూర్చొని ఒక 10 నిమిషాలు కేటాయించుకుంటూ ఆల్ డిలీట్ క్లియర్ బట్టి ఫోన్ చేసేస్తుంటాం. మన ఫోన్లో ఇంకా ఎవరిని డిలీట్ చేసుకుంటాము. మనం కూర్చున్నప్పుడు పిరమిడ్లో కూర్చున్నప్పుడు కానీ మామూలు పిరమిడ్ వేసిన ఇంటి స్థలం ఉన్నప్పుడు కానీ మనం కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎవరి డిలీట్ చేస్తుండాలి. ఆ డిలీట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే మన మనసులో ఉన్న ఆలోచనలు బయటకు వెళ్ళడం ద్వారా మనం కూర్చున్నప్పుడు ఆలోచన విధానంతో బయటకు వస్తుంటాయి. ఇంకొకటి మాస్టర్ గారు చెప్పారు సమాజానికి ప్రకృతికి మనం ఏమి ఇస్తుంటామో తిరిగి మనకు ప్రతిఫలంగా వస్తాయని ప్రణాళికంగా నేను నమ్ముతుంటాను. దానిలో భాగంగానే మనకు మాస్టర్ గారు చాలా చక్కగా వివరించారు సార్. ఓకే సార్, మీరు పిరమిడ్ కట్టించారా? సామూహిక పిరమిడ్ కోసం కట్టించాలని ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎక్కడ కట్టియాలని? లింగాల గణపురం హెడ్ క్వార్టర్లో మన గ్రామ పంచాయతీకి స్థలం ఉంది. దాని లోపల పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒకటి స్టాల్ వివేకానంద స్టార్ట్ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఇంకా అది కూడా మనకి ఇంకా 15-50 పిరమిడ్ స్థలం ఉన్నది. వారికి ఆ విధంగా అందరినీ మోటివేషన్ చేసుకుంటూ పిరమిడ్ వైపు ధ్యాన పరిచయాలు చేసుకుంటూ ఆ విధంగా అందరినీ సహకారం విధంగా వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ఆలోచన రావాలి. మనం ముందు పిరమిడ్ కడదామంటే వాళ్ళకి సహకరించారు. మీరు ధ్యానం ఎవరు నేర్పారు మీకు? వంగ మాస్టర్ మన వంగరాజు గారు. వంగరాజు గారు ఉన్నారు ఇక్కడ. రాజు గారికి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్తారు? వారు ఒక మంచి కార్యము. ఈ సందర్భంగా వారికి మరియు సత్యనారాయణ మాస్టర్ గారికి మరియు అమృత వీరస్వామి గారి కుటుంబానికి నాకు ఆలోచనకు బాటపట్టు పోయేటోరికి ఒక రూట్ వెళ్తామండి. కొద్దిగా పుషింగ్ ఇస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాము. ఈ సందర్భంగా వారికి మరియు పత్రిజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఒక మనిషి ధ్యానం చేస్తే ఎన్ని పెను మార్పులు వస్తాయి. మరి వారు ధ్యానం నేర్చుకొని ధ్యాన అనుభవాలు పొంది మరి సారు ఒక పబ్లిక్ పిరమిడ్ కావాలా, నా ఇంట్లోనే కాదు ఒక పబ్లిక్ పిరమిడ్ కావాలా, పబ్లిక్ పిరమిడ్తోనే అందరికీ సహాయం చేయగలమని చెప్పేసి మరి ధ్యానం చేస్తే ఎన్ని గొప్ప విషయాలు ఎంత తెలుస్తుంది. ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మహిళ మన ముందున్నారు. వారితో మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం నుండి వచ్చానండి. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు యశోద శ్రీనివాస్. యశోద శ్రీనివాస్ గారు మన ముందుండారు. వారి యొక్క ధ్యాన అనుభవాలు మనం తెలుసుకుందాం. అమ్మ, మీరు మాట్లాడేటప్పుడు ఎంతోమంది
లైవ్లో చూస్తూ ఉండారు. మీ యొక్క అనుభవాలు చెప్పమ్మా. అందరికీ ఆత్మీయ ప్రణామాలండి. ముందుగా మన గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2018లో ధ్యానంలోకి రావడం జరిగింది. మాకు ముందుగా రాజేందర్ సార్ మాకు ధ్యాన పరిచయం చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి అనుభూతిని పొందడం జరిగింది. అంతకుముందు వాళ్ళు ధ్యానం చేయమని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎన్నోసార్లు శాకాహార ర్యాలీలకు కానీ లేకపోతే గురువు గారు వచ్చినప్పుడు కానీ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. కానీ మేము ఎప్పుడు వాళ్ళు మా పక్కనే ఉండేవాళ్ళు. అప్పుడు మేము పట్టించుకోలేదు. లేదు అంతా మనకి కుదరదు, ధ్యానం వల్ల ఏముంటుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ సార్ వాళ్ళు సొంతగా వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ నిర్మించుకున్నప్పుడు అందులో సార్ వాళ్ళు కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించినప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి అనుభూతిని పొందడం జరిగింది. అప్పుడు అనుకున్నాము పిరమిడ్లో ఇంత ఎనర్జీ ఉంటుంది, ఇది బాగుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, అన్ని రకాల రోగాల్ని పోగొట్టుకుంటామట, అన్నిటికీ ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. ఓహో ఇతే బాగుంది అని చెప్పేసి అనుకొని సారు 41 డే క్లాసులు పెట్టినప్పుడు మా సార్ వెళ్ళారనమాట. మా సార్ నేను అప్పుడప్పుడు వెళ్ళి క్లాసులు ఎలా విని ఇంటి దగ్గర ధ్యానం చేసుకునేది. అలా అలా ధ్యానంలో ఇంకా పోతూ ఉంటే ఇంకా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మేము గమనించాం. అంతేకాకుండా మా చుట్టుపక్కల మా పిల్లలతో మేము మాట్లాడే విధానం కానీ అన్నీ మారిపోయాయి. అప్పటిదాకా ప్రతి విషయంలో కోపము, చిన్న చిన్న విషయాలకి బాధపడము, ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మా చుట్టుపక్కల అంతా ఉండిపోయింది. ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అని చెప్పేసి ప్రతి దానికి ఒక రకమైనటువంటి డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉండేవాళ్ళము. కానీ ఎప్పుడైతే మాకు ధ్యాన పరిచయం జరిగిందో అప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. ఇంకా అంతేకాకుండా మేము ఏదైతే ఆ ప్రశాంతమైనటువంటి అనుభూతిని మేము పొందామో అది ప్రతి ఒక్కరికి చెప్పాలనేది మాకు అనిపించింది. కరోనా సమయంలో కూడా మా ఆయనకి కరోనా వచ్చింది, చాలా డీప్గా వచ్చింది. అప్పుడు ఎంత అనంటే ఇంకా అసలు చాలా విపరీతమైన కాఫ్, జ్వరము తట్టుకోలేకపోయారు. అంతటి సమయంలో కూడా మేము మనోధైర్యాన్ని పెట్టుకొని ధ్యానం చేస్తే గురుగారు చెప్పారు, పత్రిసార్ చెప్పారు, ధ్యానంతో ఎలాంటి రోగాన్నైనా మనం తీసివేసుకోగలుగుతాం, హీల్ అయిపోతుంది ధ్యానంలో అని చెప్పి గురుగారు చెప్పారు. అది ఒక్కటి గట్టిగా పట్టుకొని గురుగారు చెప్పారు ధ్యానం చేయాల్సిందే అని. ఆయనకి ఎంత కాఫ్ ఉన్నా అసలు కూర్చోవడానికి కూడా అంత శక్తి ఓపిక లేదు. అయినా కూడా శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేస్తూ ఆయన లాస్ట్ స్టేజ్ నుంచి కూడా బయటపడడం జరిగింది అనమాట. అందరు అనుకున్నారు ఇంత క్రిటికల్ పొజిషన్లో కష్టం అని అనుకున్నారు. అయినా కూడా ఆయన బయటికి రావడం జరిగింది. అది ఒక చాలా గొప్ప అనుభవము. అంతేకాకుండా ఎప్పుడైతే మేము ఆ అనుభవాన్ని పొందామో ఇది అందరికీ తెలియాలి, ఇంత మంచి గొప్ప శక్తి ఈ పిరమిడ్లో ఈ ధ్యానంలో ఉంది, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి కూడా ధ్యాన పరిచయం చేయడము, ప్రతిరోజు వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధలను అనారోగ్యాలను పోగొట్టుకోవడం కూడా జరిగింది. రీసెంట్లీ ఏమైందంటే మా ఫ్రెండ్కి మోకాలికి దెబ్బ తగిలి నరం అనేది ఉబ్బి అందులోనే రక్తం గడ్డకు పట్టుకుపోయింది అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారు ఆపరేషన్ చేయాలమ్మా ఇది అని చెప్పేసి. అయితే తను ఏమందంటే యశోద నువ్వు అంటావు కదా ధ్యానంతో ఇది తగ్గుతుంది అంటావు కదా, ఇది ఎట్లా, నాకు ఇది సార్ అయితే కంపల్సరీ సర్జరీ చేయించుకోమన్నాడు, నాకేమో సర్జరీ చేయించుకోవాలని లేదు అని అంటే, అలా కాదులే నీకు నీ పిల్లల్ని పంపించిన తర్వాత టైం అంతా ఫ్రీగానే ఉంటావు కదా, గట్టిగా సంకల్పం పెట్టుకొని ఒక 41 డేస్ అయ్యి రోజుకి 1-2 గంటలు కాదు ఒక 3-4 గంటలు కూర్చో, నీకు 41లో తగ్గేది కాస్త ఇంకా త్వరలోనే తగ్గుతుంది అని చెప్పేసరికి తను అలాగే సంకల్పం పెట్టుకొని చేసింది. అది 41లో కాస్త ఒక 21 డేలో మళ్ళీ ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ అన్నానికి ఇప్పుడు ఆపరేషన్ ఏం అవసరం లేదమ్మా, ఇది మామూలుగానే హీల్ అయిపోతుంది, కొంచెం ఎక్సర్సైజ్ మోకాలు ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ అలా చేయించుకో తగ్గిపోతుంది అని చెప్పారనమాట. సో తను ఆ రకంగా ధ్యానంతో ఇలాంటి అనారోగ్యాలు కూడా క్యూర్ అయిపోతాయని తను కూడా తెలుసుకుంది. అంతేకాకుండా ఇంకొక 2-3 ఫ్రెండ్స్ కూడా అంతే, కడుపు నొప్పి, అల్సర్ చాలా విపరీతంగా ఉండింది తనకి, రోజు ప్యాంటప్ గోళీలు వేసుకుంటూ ఉండేది. తను కూడా మబ్బులు లేసి ధ్యానం చేయడం వల్ల తను కూడా క్యూర్ అయిపోయింది. తన్ని వాళ్ళు ఇప్పటికీ అంటూ ఉంటారు, ఎప్పుడైనా నేను మబ్బులో వాళ్ళని ధ్యానం చేపిస్తూ ఉంటాను, 4 గంటల నుంచి 5 గంటల దాకా గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది.
వాట్సాప్లో ఆన్లైన్లో వాట్సాప్లో కాల్ చేసి వాళ్ళు లేసి హాయ్ అని పెడతారు. నేను అప్పుడు ఆ గ్రూప్లో లింక్ పంపిస్తాను. లింక్ ఓపెన్ చేయగానే 3-4 ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళందరం మేము మీట్ అయ్యి ఒక గంటన్నర సేపు ధ్యానం చేస్తూ ఉంటాం అన్నమాట. 4 గంటల నుంచి 5:30 గంటల దాకా చేస్తూ ఉంటాం. గంటన్నర. అలా నేను కొద్ది రోజులు చేసి ఇంకా వీళ్ళు ఏం లేస్తారులే అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఒకవేళ నాకు వీలు కాక ఏదైనా ఊరికి వెళ్ళి నేను ఇంకా చేయకుండా ఉన్నా మళ్ళీ వాళ్ళు కాల్ చేసి అదేంటి నువ్వు మెడిటేషన్ చేయించట్లేదు, మాకు బాగా అనిపిస్తలేదు, నువ్వు మెడిటేషన్ చెప్పి కంపల్సరీ అని చెప్పి కాల్ చేసి మరి ఇప్పుడు ధ్యానం చేయించుకుంటున్నారు. అట్లా నా ఫ్రెండ్స్కే కాకుండా మా అత్తగారి ఇంటి వైపు వాళ్ళకి మా మరిది వాళ్ళు ఉన్నారు, మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాలాగే వాళ్ళు పూర్తి శాకాహారులుగా మారిపోవడం కూడా జరిగిందన్నమాట. కంప్లీట్గా వాళ్ళు ప్రతిసారి కడతాలకు వస్తారు, 3-4 రోజులు ఉంటారు. మా ఆడపడుచు వాళ్ళు, మా మరిది వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం శాకాహారిగా మారిపోయారు. అలాగే మేము 4 అక్క చెల్లెళ్ళము. సో మా 4 అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ధ్యానం చేయబట్టి వాళ్ళు కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళు అంతకుముందు చికాకులు, గొడవలు, చిన్న సమస్యలు అట్లా ఎన్ని ఉన్నా వాళ్ళు ప్రతిదానికి బాధపడేవాళ్ళు. కంపల్సరీ ధ్యానాన్ని అందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా కంపల్సరీ గ్రూప్ మెడిటేషన్ చేపిస్తాను. అందరం వెళ్ళగానే కాసేపు కూర్చుంటాం, ఒక గంట సేపు కూర్చొని ధ్యానం చేస్తాం. తర్వాత వాళ్ళ అనుభవాలు చిన్నగా పంచుకోవడం, నొప్పులు రావడం అలాంటివి చెప్తూ ఉండేవాళ్ళు. ధ్యానంలోకి మీరు ముందు వచ్చారా, మీ సార్ ముందు వచ్చారా? ఇద్దరం ఒకేసారి వచ్చాం. వాళ్ళు ఆయన పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసి వచ్చేవాళ్ళు. నాకు అప్పుడు మా పాప చాలా చిన్న పాప, నాకు వీలు కాక నేను ఇంటి దగ్గర మెడిటేషన్ చేసేదాన్ని. మీరు ధ్యానానికి సంబంధించిన బుక్స్ ఏమైనా చదివారా? చాలా చదువుతానండి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం బుక్స్ చదవడం కూడా. పత్రిసారికి సంబంధించిన ప్రతి ఒక్క బుక్ మా ఇంట్లో ఉంటుంది. సెల్ఫ్లన్నీ నిండిపోయాయి అన్నమాట. కంపల్సరీ అప్పుడు కరోనా టైంలో చాలా ఎక్కువ సమయం ఫ్రీగా ఉండింది కాబట్టి సార్కి సంబంధించిన ప్రతి వీడియో చూడడము, సార్కి సంబంధించిన ప్రతి బుక్కుని తెప్పించుకోవడము, చదవడము లాంటివి చేశాం. అవి ఉన్నాయి ఇంకా ఇంట్లో. మరి పత్రిసారి రాసిన బుక్కుల్లో ఏది మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగించింది? తులసి దళం 1-2 బాగా నచ్చింది. అంతేకాకుండా సార్ రాసినటువంటి భగవద్గీత, నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం. ఎంత అంటే మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం అందులో ఉంటుంది. పిల్లలకి ఇప్పుడు మనం చదువు నేర్పిస్తాం, ఎందుకు వాళ్ళు బయటికి వెళ్తే ఎలా మాట్లాడాలి, లాంగ్వేజెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ మనం నేర్పిస్తాం. కానీ ప్రతి ఒక్క మనిషికి ఆ పుస్తకం, పాఠశాలలో నేర్పించేటువంటి పుస్తకం ఎట్లా అయితే ఉపయోగపడుతుందో ప్రతి ఒక్క మనిషికి కూడా భగవద్గీత అనేది అలా ఉపయోగపడుతుంది. ఆ భగవద్గీతని మనం నేర్చుకున్నాము అని అంటే ఇంకా జీవితంలో మనం అన్ని విషయాల్లో పాస్ అయిపోయినట్టే. మరి సార్ను చూశారమ్మా? చాలాసార్లు చూసాం. ఎక్కడ చూశారు? మొదటిసారిగా కొడబుటూరుకు వచ్చినప్పుడు కలిసాము, తర్వాత రాజేందర్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కలిసాము. మొదటిసారిగా సార్ని చూసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? యాక్చువల్గా ఎలా ఉందంటే, నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు చాలా మంది అనుభవాలు విన్నాను. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి ధ్యానం వాళ్ళు ఇవన్నీ కరెక్ట్ కాదులే, ఇవన్నీ అవి ఎవరికి వస్తాయి అంత సినిమా కథలు, ఒకరు విని ఒకరు చెప్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను. సార్ చూసినప్పుడు కూడా అప్పుడు ఏంటంటే సార్ గురించి బయట నెగిటివ్గా అలా ఉండింది టీవీలో. అట్లా రాజేంద్ర సార్ వాళ్ళు మా పక్కన ఉన్నప్పుడు మా గురువుగారు వచ్చారు, రండి కలవడానికి రండి అని చెప్పినప్పుడు ఆయన నిన్నే కదా టీవీలో చూసామని చెప్పేసి అనుకున్నాము. కానీ అదేంటో అదే రోజు మా ఇంటికి వాళ్ళ శిష్యురాలు, అప్పుడు మేడం పేరు గుర్తుకు రాలేదు కానీ మేడం వచ్చి మా గురుగారికి నెయ్యి కావాలంట, మీ ఇంట్లో ఉంటే వేయండి అని చెప్పేసి గురుగారికి తీసుకొని వెళ్ళారనమాట. అప్పుడే మా పాప కోసం అని చెప్పి నెయ్యి కొత్తగా కొనుక్కొచ్చి పెట్టాము, సీల్ ఓపెన్ చేసి సార్ కోసం ఓపెన్ చేసి పంపించాము. అప్పుడు సార్ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. మెడిటేషన్లకు వచ్చిన తర్వాత ఓహో సార్ కంపల్సరీ నన్ను మెడిటేషన్ చేయాలని చెప్పేసి ఆ నెయ్యి కోసం మా ఇంటికి వచ్చారు, అంటే నువ్వు కూడా నా దగ్గరికి ఏదో ఒక రోజు వస్తావు అని అలా సందేశం ఇచ్చారనేది తర్వాత అర్థమైంది. తర్వాత సార్ని కలిసినప్పుడు
ఒక మంచి వైబ్రేషన్ సార్ ఆరోలో ఉన్నప్పుడు ధ్యానంలోకి ఇట్లా డీప్గా వెళ్ళిపోవడము, అలా చాలా చాలా పాజిటివ్ థింగ్స్ రావడం జరిగింది. అప్పుడు అనిపించింది ఇవన్నీ నిజంగా ఉన్నాయి, ఇవి ఊరికే చెప్పలేదు. ప్రతి పిరమిడ్ మాస్టర్ చెప్పేటువంటి ప్రతి అనుభవం కూడా ఊరికే చెప్పలేదు, వాళ్ళు స్వయంగా అనుభూతి పొంది చెప్పారు. ఇప్పుడు అలాంటి అనుభూతి నాకు కూడా కలుగుతుంది అనేది నా స్వతహాగా నేను అనుభవం పొందడం జరిగింది. మరి సార్తో మాట్లాడారా మీరు? మాట్లాడాను సార్. మాట్లాడినప్పుడు నేను నెయ్యి ఇచ్చినని చెప్పారా? చెప్పాను. సార్ చివరిసారిగా కొడటూరుకు వచ్చారు. ఇంకా సార్ కొద్ది రోజుల్లో భౌతికంగా ఉండరు అనే సమయంలో వచ్చారు. సార్కి నాకు మాట్లాడాలంటే చాలా భయం. ఫస్ట్ ఎట్లా అంటే మేము సార్తో చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది, అది షేర్ చేసుకుంటాను. సార్తో నాకు ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఒపీనియన్ రానప్పుడు మేము ఫస్ట్ టైం కడతాలకి వెళ్ళాం ఆయన నేను. అప్పుడు 3 days ఉన్నాం. అప్పుడు భోజనశాలలో సార్ అందరికీ వడ్డించి కాసేపు అక్కడ కూర్చున్నారు, ఒంటరిగా కూర్చున్నారు. సార్ చుట్టుపక్కల ఎవరు లేరు. సార్కి సెకండ్ ఇవ్వాలనేది నాకు మా ఆయనకి ఉండిందనమాట. మా ఆయన అన్నారు సార్కి వెళ్ళి సెకండ్ ఇచ్చిరాపో అని చెప్పేసి అన్నారు. వెనకాల నిలుచున్నాం. ఒక అతను అక్కడ దూరం నుండి వస్తూ సార్ కైలాసపురి చాలా అద్భుతంగా ఉంది, నిజంగా కైలాసంలో ఉన్నట్టుగా ఉంది సార్, ఇదంతా చాలా అద్భుతంగా ఉందని దూరం నుంచి ఆయన సెకండ్ ఇద్దామని వస్తున్నారు. సార్ ఆయనని ఇలా అని చెప్పేసి అన్నారు. నా మనసుకి అనిపించింది అదేంటి ఆయన ఇంత గొప్పగా వస్తూ ఇలా అనుకున్నారు, సార్ అట్లా సెకండ్ ఇస్తలే ఈయనే గురువు అని చెప్పేసి మనసులో అలా అనుకున్నాను. సార్ వెంటనే ఇలా వెనక్కి తిరిగి చూసారన్నమాట. అంటే నా గురించి ఇట్లా అనుకుంటావా అని చాలా భయం వేసింది. ఇంకా అసలు సెకండ్ ఇవ్వడానికి కూడా నాకు భయం వేసింది. ఇంకా అంటే నీ మనసులో అక్కడ అనుకున్నదే సార్కి అట్లా వినబడిందని అర్థమైంది. కానీ లాస్ట్ మూమెంట్లో ఏం జరిగింది అంటే, ఇంకా సార్ వెళ్ళిపోతున్నటువంటి మూమెంట్లో కార్లో కూర్చున్నారు. సార్కి సెకండ్ ఇస్తే సార్ చెయ్యి వదిలిపెట్టట్లే, గట్టిగా పట్టేసుకున్నారు అలా. అది నాకు బాగా అర్థమైపోయింది. అంటే అప్పుడు సెకండ్ ఇవ్వడానికి నువ్వు నా దగ్గరికి రాలేదు, అప్పుడే వస్తే గట్టిగా పట్టేసుకునేవాడిని అన్నట్టుగా నాకు బాగా అర్థమైపోయింది. అప్పుడు చివరిసారిగా సార్ని ఒకటి అడిగాను, సార్ నాకు ఎన్నో ప్రశ్నలు నా లోపలికి ఇలా వస్తున్నాయి సార్, అవి అడుగుదామంటే ఇప్పుడు నాకు గుర్తుకు రావట్లేదు సార్, మిమ్మల్ని అడిగి సాల్వ్ చేసుకుందామంటే ఏం అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ధ్యానంలో కూర్చొని నిన్ను నువ్వే అడుక్కో అవే వస్తాయిలే అని చెప్పారు. అప్పటి నుండి ధ్యానంలో నాకు నేనే ప్రశ్న వేసుకోవడం తెలుసుకోవడం జరుగుతుంది. మరి సార్తో ఎంతో అనుభూతి చెందారు, ఎంతో మందికి జ్ఞానాన్ని అందించారు, మీరు కూడా చదువుకున్నారు చక్కగా. మరి సార్కి గురుదక్షిణగా మీరేమిస్తారు ఇప్పుడు? సార్కి గురుదక్షిణగా అంటే నాకు తెలిసిన వాళ్ళందరికీ నాతో ఎవరితో పరిచయం ఏర్పడుతుందో వాళ్ళందరికీ ధ్యానం గురించి చెప్తాను, వాళ్ళందరినీ కడతాలకి తీసుకొస్తాను. మరి మీ ఆయన గారు ఊరుకుంటారా? శ్రీనివాస్ గారు పుస్తకాలు నేను చదువుతూ ఉంటే ఆయన వింటూ ఉంటారు. మీరు అందరికీ చెప్తా ఉండి బయట తిరుగుతూ ఉంటుంటే ఆయన ఒప్పుకోవాలి కదా? ఆయన కూడా నాతో పాటు వస్తారు, ఇద్దరం కలిసి చేస్తాం ఏదైనా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ఒక స్త్రీ మరి ధ్యానం నేర్చుకుంటే ఎంత గొప్ప గొప్ప విషయాలు మనకి తెలిసినాయో. మరి ఎంతో మంది ధ్యాన భారత కార్యక్రమంలో వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకుంటూ వారి యొక్క ధ్యానాన్ని ఎంతోమంది ప్రజలకు తెలియపరుస్తూ మరొక మాస్టర్ మన ముందుండారు ధ్యాన భారత కార్యక్రమంలో. మరి వారితో మనం మాట్లాడుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ యశోద శ్రీనివాసరావు గారు మన దగ్గర ఉన్నారు. మరి వారి మాటల్లో వారి అనుభవాలు మనం తీసుకుందాం. చెప్పండి సార్ మీ యొక్క అనుభవాలు ప్రేక్షకులకి. ముందుగా విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజికి నా శతకోటి వందనాలు. నేను 2018లో ఈ ధ్యాన పరిచయం జరిగింది. అది మన వంగల రాజేందర్ సార్ గారి ఆధ్వర్యంలో ఆయన పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ 41 days ప్రోగ్రాంలో పాంప్లెట్ ఇచ్చాడు ఇంటికి వచ్చి. మా మిసెస్ యశోద గారు ఏమన్నారంటే ఒకసారి వెళ్ళి రా, ఇదివరకు కూడా సార్ వచ్చారు కదా, ఇప్పుడు ఒకసారి వెళ్ళి రా అంటే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఫస్ట్ డే ప్రోగ్రాంకి మారం శివప్రసాద్ సార్ గారు వచ్చారు. ధ్యానం చేయడం వల్ల దాని గురించి ప్రయోజనాలు అన్నీ వివరించడం జరిగింది. అలాగే నేను అక్కడ కూర్చొని ఒక అరగంట మెడిటేషన్ చేయడం జరిగింది.
నాకు తెలియని అనుభూతి కలిగింది ఆ రోజు. నేను అప్పటికే ఒక నెల 15 రోజుల ముందే మాంసం పూర్తిగా మానేశాం. నేను మా ఇంట్లో కుటుంబం అందరం పిల్లల కాంచెలి బంద్ చేసి నెల 15 రోజులు అయింది. అందులో వెళ్ళినాక వాళ్ళు కూడా చెప్తున్నారు ధ్యానంతో పాటు మనం శాకాహారం చాలా ఇంపార్టెంట్, శాకాహారమే తీసుకోవాలి, మాంసం పూర్తిగా బంద్ చేయాలని అంటే ఇక అప్పుడు అనుకున్నాను నేను నెల 15 రోజులు అవుతుంది, మరి ఇది కరెక్ట్ సమయం అని నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. నా లోపలనే అనుకొని ఇంటికి వచ్చి మా మేడం గారికి చెప్తే సరే ఇదే ఇట్లనే కంటిన్యూ చేద్దామని చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మాకు అంటే అంతకుముందు చికాకు కోపాలు వట్టిగానే తొందరపాటు నిర్ణయం జరిగేది, అన్ని ఏది ఉన్నా కానీ ఓపిక అనేది ఉండకపోవు. ఈ ధ్యానంలోకి వచ్చినాక పూర్తిగా శాకాహారం తీసుకుంటున్నాం కాబట్టి మంచి ప్రశాంతంగా ఉంది మనసు. అయితే నేను నాది మెడికల్ ఫీల్డ్, హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు దగ్గర 7 సంవత్సరాలు హాస్పిటల్ ఫీల్డ్కి వచ్చిన నుండి మన పిరమిడ్ వచ్చిన నుంచి ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క పేషెంట్కు చెప్పడం జరుగుతుంది, మీరు మాంసము చికెన్ కానీ మటన్ కానీ గుడ్డు కానీ ఏది తిన్నా కానీ మీకు కంపల్సరీ మళ్ళీ ఈ ప్రాబ్లం మీకు రిపీట్ అవుతుంది, మందులు ఎంత ముఖ్యమో ఇది మెయిన్ అని నేను చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను. అలాగే నేను శాకాహారం ఇక్కడ మా దగ్గర శాకాహార ర్యాలీలకు వెళ్తున్నాను, మా మేడం గారు కూడా వస్తారు నాతోటి, కడతాలకు కూడా చాలాసార్లు వెళ్ళాము, సార్ను కూడా కలిసాము. సార్ మెడికల్ ఫీల్డ్ అంటే ఏం చేస్తారు మీరు మెడికల్లో? నేను మెడికల్ షాప్లో అందరికీ డాక్టర్ రాసిన మందులు ఇస్తానండి. ఈ పత్రి సారు నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్తా ఉంటుంటారు, మీరు మందులు ఇస్తూ ఉంటుంటారు, ధ్యాన ప్రచారం చేస్తూ శాఖాహార ర్యాలీలు చేస్తుంటుంటారు, అప్పుడు మరి ఏది కరెక్ట్ అనిపిస్తుంది? అంటే ఇది చేయడం తప్పే, కానీ ఇప్పుడు వృత్తిరీత్యా నేను చేస్తున్నాను. దాంతోపాటు అందరికీ చెప్తున్నాను ఈ మెడిసిన్ అప్పటి వరకే, మీరు ఇవి బంద్ చేస్తేనే ఇది మళ్ళీ రిపీట్ రాదు అనేది నేను ప్రతి ఒక్కరికి ఈ ద్వారానన్నా నేను ఉన్న రోజులు అట్లా చెప్పుకుంటానని. పూర్తిగా మందులు బంద్ చేయాలని చెప్పలేము కదా వాళ్ళకు, అదే శాకాహారంగా నేను ముఖ్యంగా శాకాహారం గురించి చెప్తున్నాను. వాళ్ళకి మాంసం అస్సలు ఏది తినద్దు, ఇలా గుడ్డు కాంచెలు తిన్నా కానీ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది, మళ్ళీ దవాఖాలవుతుంది. ఇది ఒకటే కాదు, ఇవి నువ్వు ఈ స్కిన్ ప్రాబ్లం ఒకటే కాదు, క్యాన్సర్ కాంచె రోగాలు కూడా అదే. మనం ఎలాగో అది అదే, మనకు రక్తము వెళ్తుంది, దాని రక్తం వెళ్తుంది, మనం పిల్లని అంటాం అది అంటది, మనకు దానికి తేడా లేదు. మనకెన్ని జబ్బులు ఉంటాయి దానికి కూడా అన్ని జబ్బులు ఉంటాయి కాబట్టి ఇవి తినద్దు అనేది అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పేషెంట్కి చెప్తా, రోజు సుమారుగా 20 నుంచి 25 మంది వస్తారు, ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక తర్వాత బంద్ చేస్తా ఫీల్డ్, కానీ ఇప్పుడు ఉన్నంత వరకు అయితే అది ఇక కంప్లీట్ బంద్ చేసి వెళ్ళలేం కదా, ఇట్లనన్నా ప్రచారం జరుగుతుందని అనుకుంటున్నాను. గ్రేట్ మాస్టర్ సార్, మీరు రోజుకు 25 మంది మీ వృత్తిలో ఉంటూ 25 మందికి చాలా శాకాహారం గురించి చెప్తున్నారు. మరి ధ్యానం ఎంతసేపు చేయమని చెప్తారు? ధ్యానం గురించి అక్కడ వాళ్ళకు చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు పాంప్లెంట్లు ఇస్తున్నాం, కాకపోతే పాంప్లెంట్ ఇచ్చి ఎక్కువ శాకాహారం గురించి చెప్తున్నాను. మా తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఇప్పుడు మేము ఆ ఇంటి పక్కల వాళ్ళకి కానీ చెప్తున్నాము. మా మేడం నేను మార్నింగ్ ఉదయము ఈవినింగ్, మార్నింగ్ గంట ఈవినింగ్ గంట చేస్తాము. మరి యశోద గారిని తీసుకొని మరి ప్రచారానికి వెళ్తున్నారు? వెళ్తున్నామండి, వెళ్తున్నాం. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? అంటే ఇప్పుడు ఈ చివరిలో 1 month చివరిలో 31st అట్లా సండే ఏదో చూసి పెడతారు కదా, ఆ టైంలో వెళ్తున్నాం. మరి పిఎంసి ఛానల్ చూస్తుంటుంటారు మీరు? చూస్తున్నాం, అన్నీ చూస్తాం సార్, ప్రతి ప్రోగ్రామ్ చూస్తాం. ఉంది. ఓకే, చూశారు కదండి. మరి ధ్యానం చేస్తే మరి మెడికల్ ఫీల్డ్లో ఉండి కూడా మరి నో మెడిసిన్ నో డాక్టర్ సార్ చెప్తుండేవారు, ధ్యానం చేస్తూ మరి పిఎంసి చూస్తూ మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే అక్కడ పేషెంట్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు శాకాహారులుగా తింటేనే మీరు ఇక్కడ ఆరోగ్యం చక్కగా ఉంటుంది, ఆరోగ్యం ఉండాలంటే శాకాహారం తినాలా, మరి ధ్యానం చేయాలా అని చెప్పేసి కుటుంబంతో వాళ్ళ యొక్క సతీమణి యశోద గారితో కలుస్తూ ఆ డ్యూటీ అయిన తర్వాత మళ్ళీ ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలండి. చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమంలో. మరొకసారి మనం ఇంకొక ప్రాంతాల్లో ధ్యాన భారత కార్యక్రమంలో కలుసుకుందాం. ధ్యాన భారతానికి మరి సెలవు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.